హలో ఛాంపియన్స్, ఎలా ఉన్నారు? ఓకే, సో జెనెటిక్స్ చాప్టర్ ఎప్పటి నుంచో మీరు అందరూ అడుగుతున్నారు, త్వరగా చెప్పాలి సార్, వేరంగా చెప్పాలి, జెనెటిక్స్ చాప్టర్ ఎప్పుడు చేస్తారు అనేసి. సో వచ్చేసాను జెనెటిక్స్ చాప్టర్ తోటి నేను ఇంకా. సో జెనెటిక్స్లో మనం ఈ చాప్టర్ చదువుకుంటాం ఎన్సీఆర్టీలో, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అనేసి ఈ చాప్టర్ పేరు పెట్టారు. ఓకే, సో ఇందులో మనం ఏం చదువుకుంటాం? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్లో మనం ఏం చదువుకోబోతున్నాం? మనం మెండేలియన్ జెనెటిక్స్ అవన్నీ చదువుకుంటాం, దాని తర్వాత దాని ఎక్సెప్షన్స్, దాని తర్వాత వేరే వేరే జెనెటిక్ డిజార్డర్స్ అవన్నీ చూసుకుంటాం. ఓకే సరే, సో ఇవాళ ఫస్ట్ లెక్చర్లో ఏం చేయబోతున్నాం? ఇవాళ మెండేలియన్ జెనెటిక్స్ చూసుకోబోతున్నాం. సరేనా? మెండేలియన్ జెనెటిక్స్ ఎందుకు చదువుకోవాలి మనం? ఎవరు చెప్తారు? ఎవరికి తెలుసు మెండేలియన్ జెనెటిక్స్ మనం ఎందుకు చదువుకోవాలి? మెండేలియన్ జెనెటిక్స్ మనం ఎందుకు చదువుకోవాలంటే అది మనకి ఒక ఫౌండేషన్ ఫామ్ చేస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను ఈ ఎగ్జాంపుల్. ఒక ఇల్లు కడుతున్నప్పుడు కింద ఒక మంచి ఫౌండేషన్ ఉంటేనే ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది. జెనెటిక్స్కి ఫౌండేషనే మెండేలియన్ జెనెటిక్స్. సో మెండేలియన్ జెనెటిక్స్ మీరు ఒకసారి మంచిగా నేర్చేసుకున్నారంటే మిగతా జెనెటిక్స్ ఏదైతే మీరు చదవబోతున్నారో అంతా మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో బేసిక్స్ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి మంది, అవునా కదా? సో బేసిక్స్ బాగా అర్థం చేసుకున్నాం అంటే ఫర్దర్ అడ్వాన్స్ లెవెల్ మనం చదువుకున్నప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. సో టుడే విల్ స్టార్ట్ విత్ మెండేలియన్ జెనెటిక్స్. మెండేలియన్ జెనెటిక్స్లో మనం మెండేలియన్ జెనెటిక్స్ది ఏదైతే ఇంట్రొడక్షన్ ఉందో, అతను అసలు ఏం చేశారు, మెండెల్ అనే అతను ఏం చేశారు, ఎలాంటి రీసెర్చ్ చేశారు, అతని గురించి కొంచెం చూసుకుంటాం. దాని తర్వాత అతను 3 లాస్ ఇచ్చారు, 3 లాస్ ఇచ్చారు అతను ఇన్హెరిటెన్స్. అది కాకుండా మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్, ఇంకా టెస్ట్ లాస్ గురించి చూసుకుంటాం. సో ఇవాళ మొత్తం మెండేలియన్ జెనెటిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మీరు ఉంటే మీకు మెండేలియన్ జెనెటిక్స్లో మరి ఇంకేం డౌట్స్ ఉండవు, ఇంకా పూర్తి క్లియర్ అయిపోతాయి. అర్థమైందా? సో చాలా ఇంపార్టెంట్, మెండేలియన్ జెనెటిక్స్ నుంచి స్పెసిఫిక్గా చాలా క్వశ్చన్స్ వస్తాయి. మీ మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్ క్రాసెస్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి. సో వితౌట్ అ మిస్ పూర్తిగా చాప్టర్ని ఈ సెషన్ ఏదైతే ఉందో పూర్తిగా సెషన్ని కంప్లీట్గా చూసేసండి ఎండ్ వరకు. సరేనా? ఫైన్, మొదలెట్టేసుకుందామా మరి. సో జెనెటిక్స్ అనే వర్డ్ వినగానే, మెండేలియన్ జెనెటిక్స్ కన్నా జెనెటిక్స్ అనే వర్డ్ వినగానే మీకేం మైండ్లోకి వస్తుంది ఫస్ట్? ఓకే, జెనెటిక్స్ అనే వర్డ్ వినగానే ఏంటి? జెనెటిక్స్ అంటే ఏంటి? జీన్ నుంచి వచ్చే వర్డ్ జెనెటిక్స్ కదా. జెనెటిక్స్ అని మనం ముందు వింటాం కదా వర్డు, అప్పుడు మన మైండ్లోకి ఏం వస్తుంది? జీన్ అనే వర్డ్ వస్తుంది, అవునా కదా? సో జెనెటిక్స్ జీన్ నుంచే వచ్చింది. విలియం బేట్సన్ అనే అతను he coined the term genetics, coined by విలియం బేట్సన్. మీకేమనిపించింది? గ్రెగోర్ మెండెల్ ఎవరైతే ఉన్నారో అతను జెనెటిక్స్ వర్డ్ కనిపెట్టారా? కాదు, విలియం బేట్సన్ అనే అతను ఈ వర్డ్ని కాయిన్ చేశారు. సరే, అతను అది చేశారు, ఫైన్, అయిపోయింది. ఇప్పుడు మెండెల్ ఏం చేశారు? సో దగ్గర 1800s టైంలో ఇది జరిగిందనమాట ఈ సంఘటన. కేర్ఫుల్గా వినండి. సో మెండెల్ అనే అతను ఏవైతే ఉన్నారో అతని పూర్తి పేరు గ్రెగోర్ జోహాన్ మెండెల్. సో అతను ఏం చేశారంటే అతను ఏంటి అసలు మెయిన్గా అతను ఒక చర్చ్లో ఫాదర్ అతను. ఓకే, సో అతను చర్చ్లో ఫాదర్ అవడమే కాకుండా అతనికి నేచర్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. యాజ్ ఇన్ నేచర్, ప్లాంట్స్లోని వాటిల్లోని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో హీ వాజ్ అ వెరీ గుడ్ సైంటిస్ట్ యాజ్ వెల్ అలాంగ్ విత్ అ ఫాదర్ ఇన్ ద చర్చ్. సరే, సో ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో ఆ క్యూరియాసిటీలో అతను ఏం చేస్తారు? ప్లాంట్స్ని అబ్జర్వ్ చేయడం మొదలెట్టారు. సో ప్లాంట్స్ని అబ్జర్వ్ చేయడం మొదలెట్టినప్పుడు అతను ఏం చూసారంటే ఎప్పుడైతే ఒక టాల్ ప్లాంట్ ఇంకా షార్ట్ ప్లాంట్ని, మెయిన్గా పీ ప్లాంట్స్ని అతను అబ్జర్వ్ చేశారు. హీ అబ్జర్వ్డ్ పీ ప్లాంట్స్. వాట్ డిడ్ హీ అబ్జర్వ్? పీ ప్లాంట్స్ని అబ్జర్వ్ చేశారు. ఓకే, సో పీ ప్లాంట్స్ ఏంటి? మనది ఇప్పుడు గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, ఆకుపచ్చగా మటర్ గింజలు ఏవైతే ఉన్నాయో, ఓకే, వాటినే మనం బఠానీ గింజలు చూస్తాం కదా ఆకుపచ్చగా, అదే పీ ప్లాంట్ కదా. సో ఈ పీ ప్లాంట్ అతను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అతను ఏం చూసారంటే ఒక టాల్ ప్లాంట్ చూసారు, పొడుగున్న ప్లాంట్ కొంచెం, ఇంకోటి చిన్న షార్ట్గా ఉన్న ప్లాంట్ చూసారు. ఫైన్, ఇప్పుడు బేసిక్గా మనమేం ఆలోచిస్తామంటే ఒక టాల్ ప్లాంట్ ఇంకా షార్ట్ ప్లాంట్ వాటి రెండింటి మధ్యన క్రాస్ పాలినేషన్ జరిగింది అనుకోండి. సో ఏం వస్తుంది? ఒక మీడియం హైట్ ప్లాంట్ రావాలి, అవునా కదా? టాల్ ఉన్నది, షార్ట్ ఉన్నది, వాటి రెండింటి మధ్యన క్రాస్ పాలినేషన్ జరిగితే దానివల్ల వచ్చే ఏదైతే ఆఫ్ స్ప్రింగ్ ఉందో, ఏదైతే కొత్త ప్లాంట్ వస్తుందో ఆ కొత్త ప్లాంట్ ఎలాంటిది అయి ఉండాలి? మీరు చెప్పండి. మీడియం హైట్ అయి ఉండాలి, లాంగ్ ఉండకూడదు, షార్ట్ ఉండకూడదు కదా. కానీ ఏదైతే కొత్త ప్లాంట్ అతను చూసారో ఆ జనరేషన్ అంతా టాల్ ప్లాంట్స్ వచ్చాయి. సరేనా? సో అక్కడ అతనికి టచ్ అయింది క్యూరియాసిటీ. ఇదేంటబ్బా కొత్తగా ఉంది కదా అనేసి. ఇది ఎలా జరిగింది? నేనేమనుకున్నాను,
టాల్ ప్లాంట్ ఇంకా షార్ట్ ప్లాంట్ నేను బ్రీడ్ చేసిస్తే ఒక మీడియం హైట్ ప్లాంట్ రావాలి కదా, మళ్ళీ టాల్ ప్లాంట్ ఎలా వచ్చింది అని అతను క్యూరియాసిటీ కిక్ అయింది. సో ఆ కిక్లో ఇంకా అతను మొదలెట్టారు ఇంకా రీసెర్చ్. ఓకే, సో దట్ వన్ థింగ్ ట్రిగర్డ్ హిమ్. ఓకే, ఆ ట్రిగర్ చేసింది ఇంకా దగ్గర 7 years 7 ఏళ్ళ తరబడి పూర్తిగా ఎరగదీస్తారు రీసెర్చ్ అతను. అది వేరే విషయం. పాపం అతను ఆ టైంలో అతనికి ఎవరు అంత సపోర్ట్ చేయలేదు, అతని రీసెర్చ్కి ఎవరు అంత వాల్యూ లేదు, అతను పిచ్చి అతను అనేసి అతన్ని సైడ్లో చేసి పడేశారు, కానీ అతని విషయం ఎవరు వెళ్ళలేదు, అది వేరే విషయం. కానీ అతన్ని రీసెర్చ్ని తర్వాత చాలామంది తెలుసుకొని అప్పుడు అతనికి ఆ బహుమానం దొరికింది. అతన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటాం. అందుకే ఇప్పుడు వాట్ డు వి కాల్ హిమ్? వి కాల్ హిమ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అతను అన్నారంటే ఆలోచించుకోండి అతను ఎంత కష్టపడి ఉంటారు, ఎంత కష్టపడి రీసెర్చ్ చేశారు, ఎంత ఇంపార్టెంట్ విషయాలు సహకరించారు. సరేనా? ఫైన్. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడిగాను, జెనెటిక్స్ అంటే ఏమిటి అనేసి. మీరు ఇప్పటివరకు మీరు ఇవన్నీ వింటున్నారంటే మీరు ఆలోచించుకొని ఉండొచ్చు. సో జెనెటిక్స్ అంటే ఇట్స్ ద సైన్స్ ఆఫ్ జీన్ అండ్ హెరిడిటీ. అంటే ఏమిటి? జీన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మన డిఎన్ఏలో చిన్న భాగాలు అనమాట. మన డిఎన్ఏ కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే ఇంత లాంగ్ మన బాడీలో ఉన్న డిఎన్ఏ అంతా తీస్తే, మన బాడీలో ఉన్న డిఎన్ఏ అంతా తీస్తే మనం చంద్రుడి వరకు దారి వేసుకోవచ్చు అంట, రోడ్ వేసుకోవచ్చు ఆ డిఎన్ఏతో తీసుకుంటే. అంత లాంగ్గా ఉంది మన డిఎన్ఏ. ఒక్క మనిషి డిఎన్ఏ ఏదైతే ఉందో, ఒక మనిషి బాడీలో ఉన్న డిఎన్ఏ అంతా. సో అతను ఏం చేశారు, అతని గురించి పక్కన పెడితే మెండల్ గురించి, జెనెటిక్స్ అంటే ఈ డిఎన్ఏ అంతట్లో నేను చిన్న భాగాలు ఉన్నాయి జీన్స్ అనేసి. ఈ జీన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఒక పేరెంట్స్ నుంచి పిల్లల వరకు డెఫినెట్గా వెళ్తూ ఉంటాయి త్రూ సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగినప్పుడు ఏమవుతుంది, మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ స్పర్మ్స్ ఇంకా ఓవము కలిసి వస్తాయి, ఫర్టిలైజ్ చేస్తాయి. అక్కడ ఏం జరుగుతున్నది ఇంటర్నల్గా మీరు ఆలోచిస్తే అక్కడ ఏం జరుగుతున్నది, క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మేల్ స్పర్మ్లో క్రోమోజోమ్స్, ఫీమేల్ స్పర్మ్లో కూడా క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా. ఆ 2 క్రోమోజోమ్స్ కలిసి వచ్చి డిప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఫామ్ చేస్తాయి. అక్కడి నుంచి కొత్త ఆఫ్ స్ప్రింగ్ వస్తుంది. సో మీరు బేసిక్గా యు ఆర్ అ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ కదా. మన పేరెంట్స్ది ప్రోడక్ట్, మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ది ప్రోడక్ట్. సో అక్కడ ఏం జరుగుతున్నదంటే ఆ జీన్స్ త్రూగా కొంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక పర్టికులర్ రెసిపీ ఏమైనా ఉంది, ఓకే, ఒక కూరదైనా, ఒక పచ్చడిదైనా, లేదంటే ఒక పులుసుదో ఒక సీక్రెట్ రెసిపీ ఉంది. ఆ సీక్రెట్ రెసిపీ మన ఫ్యామిలీలోనే ఉంది, అది అందరికీ తెలియదు అనమాట. ఓకే, సో ఆ రెసిపీ ఎలా వచ్చింది, మన తాత ముత్తాతల నుంచి, ఓకే, వాళ్ళ త్రూగా మన అమ్మమ్మలు వాళ్ళందరూ చెప్పి వాళ్ళ అమ్మమ్మ చెప్పినప్పుడు, ఓకే, అలా పాస్ ఆన్ అయింది కదా. సో ఆ పాస్ ఆన్ అవుతూ అది మన వరకు వచ్చింది. ఎలా వచ్చింది, ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అలా ప్యాకేజ్ చేసి పాస్ ఆన్ చేయబడింది. సిమిలర్ వే మన బాడీ ఎలా ఫామ్ అవ్వాలి, మన బాడీ లోపలికి బయటకు కూడా ఎలా ఫామ్ అవ్వాలి, దాని అంతటికీ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. మనకి ఫర్టిలైజేషన్ అవగానే మన సెల్స్ ఎలా మల్టిప్లై అవుతున్నాయి, మల్టిప్లై అయ్యి ఒక టైప్ ఆఫ్ సెల్ చేతుల్ని ఫామ్ చేస్తున్నది. ఓకే, గ్రోయింగ్ ఫీటస్లో ఒక శిశువు ఎదుగుతున్నాడు, ఒక శిశువు ఓకే కడుపులో ఎదుగుతున్నప్పుడు హౌ డస్ ద ఫీటస్ హ్యాస్ ద ఇన్ఫర్మేషన్ టు మేక్ హ్యాండ్స్, ఫీట్, ఐస్, ఇయర్స్, ఇవన్నీ కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి? ఇవన్నీ ఫామ్ అవుతున్నాయి ఎందుకంటే ఈ జీన్స్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషను బయోకెమికల్ ఇన్ఫర్మేషన్, డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషనే ఈ జీన్స్లో ఉంది. జీన్ అన్నా డిఎన్ఏ అన్నా పెద్ద డిఫరెన్స్ లేదు. డిఎన్ఏ ఇంత పెద్ద డిఎన్ఏ, పూర్తిగా డిఎన్ఏ అంటాం. మొత్తం మన బాడీలో ఉన్నదంతటిని చూస్తే అది దాన్ని డిఎన్ఏ అంటాం. అందులో ఒక చిన్న భాగం ఏదైతే మనకి యూస్ఫుల్, దేంట్లో అయితే ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉందో పర్టికులర్గా, దాన్ని జీన్ అంటాం. ఇక్కడ వరకు మంది ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇప్పుడు నేనేమన్నానంటే జెనెటిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ gene and heredity. It is the study of genes and heredity. సో దీనికి ఇంకా మెండేలియన్ జెనెటిక్స్కి లింక్ ఏమిటి, అవునా కదా? ఇప్పుడు జీన్స్ అనేది జీన్ అండ్ హెరిడిటీ. మెండల్ ఏం చేశారు దీంతో సంబంధించింది? అతను ఎందుకు మన ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అంటున్నాం? మన మెండేలియన్ జెనెటిక్స్ ఎందుకు స్పెసిఫిక్గా చదువుతాం? సో లెట్స్ బిగిన్ విత్ ఇట్ వితౌట్ ఎనీ డిలే. మొదలెట్టేసుకుందాం. సో
మెండల్ గురించి నేను మాట్లాడబోయే ముందు పూర్తిగా మెండల్ అసలు ఏం రీసెర్చ్ చేశారో దాంట్లో ఇంకా మనం డెప్త్లోకి వెళ్ళలేదు. జస్ట్ నేను బేసిక్స్ మీకు చెప్పాను. మెండల్ ఏం చేశారో అది తెలుసుకునే ముందు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ చాప్టర్లో ఏవైతే మొత్తం బేసిక్ టర్మినాలజీ ఉందో 1 by 1 అన్నీ ఒక్కసారి నేర్చేసుకుందాం. ఎందుకు చెప్తారు, ఎందుకంటారు మీరు, ఎందుకు ఇంపార్టెంట్ అది? ఎందుకంటే ఈ చాప్టర్లో ఈ టర్మినాలజీస్ మనం రెగ్యులర్గా వాడతాం. ఇంకా ఏవేవైతే టర్మ్స్ నేను ఇప్పుడు చెప్పబోతున్నానో ఇన్ కమింగ్ 5 to 10 minutes ఈ టర్మ్స్ అన్నీ మనం పూర్తి చాప్టర్లో కంటిన్యూస్గా యూస్ చేస్తాం. సో అది చదువుకుంటున్నప్పుడు మనం ఎప్పుడైతే ఈ టర్మ్స్ యూస్ చేస్తామో ఈ టర్మ్స్ మనకు మీనింగే తెలియకపోతే మనకు అర్థమే కాదు. ఇంకా దాని అర్థమే తెలియకపోతే ఇంకా మనకి చాప్టర్ ఇంకా అర్థం కాదు. ఇంక డెఫినెట్గా మీకు కన్ఫ్యూజన్ అవుతుంది అప్పుడు. అందుకే ఈ 10 to 15 minutes కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ఈ 10 to 15 minutes ఏంటది ఏవో డిస్ట్రాక్షన్స్తో వాటితోటి చూడకండి, శ్రద్ధగా కేర్ఫుల్గా వినండి. ఓకే ఫైన్. ద నెక్స్ట్ 15 minutes బీ వెరీ అటెంటివ్. ఫైన్. సో జెనెటిక్స్ అంటే ఏంటి? ఇట్స్ ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ జీన్స్ అండ్ హెరిడిటీ అన్నాను నేను. ఓకే అంటే ఏమిటి? మన జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలాగా ఇన్హెరిట్ అవుతున్నాయి. హెరిడిటీ అంటే ఏమిటి? వంశపారిపరికంగా అంటే మనకి ఎలాగా వేరే వేరే జనరేషన్స్ త్రూగా మనకి ఎలాంటి క్వాలిటీసు క్యారెక్టర్స్ మనకు వచ్చాయి. ఓకే అంటారు కదా, మన ముక్కు మన నాన్నలా ఉన్నది, లేదంటే చెవులు అమ్మలాగా ఉన్నాయి. ఓకే సో అవన్నీ గురించి మనం చదువుకున్నప్పుడే దాన్ని జెనెటిక్స్ అంటాం. సో జెనెటిక్స్ అండ్ హెరిడిటీ అంటే అదే అర్థం దాన్ని. ఓకే ఆ జీన్స్ ఎలాగా ఇన్హెరిట్ అవుతున్నాయి, ఎలా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్, ఒక జనరేషన్ అంటే మన అమ్మ నాన్నది ఒక జనరేషను, మనది మన అన్నదమ్ములది చెల్లెలది అంతా ఒక జనరేషన్. సో ఆ జనరేషన్ నుంచి మన జనరేషన్కి, మన జనరేషన్ నుంచి మన ఫ్యూచర్ జనరేషన్కి అయినా ఎలాగ అసలు జీన్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి దాని గురించి చదువుకునే ఏదైతే సైన్స్ ఉందో దాన్ని మనం జెనెటిక్స్ అంటాం. ఓకే సరే ఫైన్. ఇప్పుడు ఈ టర్మ్ని విలియం బేట్సన్ అనే అతను కాయిన్ చేశారు. అది కాకుండా ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ గ్రెగర్ జాన్ మెండల్ నేను చెప్పాను. ఫైన్, ఇక్కడ డౌట్ లేదు. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అనే ఏదైతే టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ కేర్ఫుల్గా విందాం. ఓకే మన చాప్టర్ పేరు ఏమిటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్, అవునా కదా. సో ఆ వర్డ్లోని అక్కడ సెంటెన్స్లో ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ అని 2 words ఉన్నాయి. బట్ అర్థం ఏమిటి? ఇన్హెరిటెన్స్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ క్యారెక్టర్స్ ఆర్ పాస్డ్ ఆన్ ఫ్రమ్ పేరెంట్ టు ప్రోజనీ. ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ హెరిడిటీ. నేను ఇదే చెప్పాను మీకు ఇప్పుడు. ఓకే ముక్కు, చెవులు, కళ్ళు. ఓకే మెయిన్గా కొన్ని క్యారెక్టర్స్ బ్లంట్గా కొన్ని క్యారెక్టర్స్ మాట్లాడుకుంటే మనం ఓకే కళ్ళది ఏదైతే కలర్ ఉందో, సో ద ఐ కలర్ ఆఫ్ ది ఐ, కలర్ ఆఫ్ ది హెయిర్, ఏదైతే జుత్తుది కలర్ ఉంది, కళ్ళది ఏదైతే కలర్ ఉంది, ఇవన్నీ ఏవైతే కలర్స్ ఉన్నాయో, ఓకే ఇవన్నీ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ ఎప్పుడైతే ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి వెళ్తున్నాయి, అవునా కదా. మన అమ్మ నాన్నది ఏదైతే హెయిర్ కలర్ ఉంది, ఓకే వాళ్ళ హెయిర్ కలరే మనకు వస్తుంది. వాళ్ళలో ఎవరికైనా హెయిర్, లేదంటే వాళ్ళ జనరేషన్లో ఎవరికైనా కర్లీ హెయిర్ ఉన్నదనుకోండి, మీకు కూడా కర్లీ హెయిర్ రావచ్చు, అవునా కదా. సో ఇలాంటివి ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రావెల్ చేస్తాయి త్రూ సెక్షువల్ రీప్రొడక్షన్. ఓకే సో అలా ట్రావెల్ చేసినప్పుడు అవి మనకి క్లియర్గా కనిపిస్తాయి కూడాను, అవునా కదా. సో ఆ ట్రావెల్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇన్హెరిటెన్స్ అంటున్నాం దాన్ని. ఫర్ సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక ఈజీ ఎగ్జాంపుల్. ఓకే ఫర్ సపోజు ఆస్తుల గురించి మీరు వినుంటారు. ఆస్తులు అంటే ఏమిటి? ఫర్ సపోజ్ మన పేరెంట్స్కి ఏవో పర్టికులర్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే ఆ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఇన్హెరిట్ చేసుకుంటాం మనం. ఓకే ఫర్ సపోజ్ మనకి ఒక ఇల్లు ఉన్నది అనుకోండి, లేదంటే ఒక బండి ఉన్నది. ఫర్ సపోజ్ ఒక బండి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒకసారి ఒక బండి కొన్నాం. ఓకే మన ఫాదర్ మన కోసం ఒక బండి, నార్మల్గా అతని కోసం ఒక బండి కొనుక్కున్నారు. ఓకే ఆ బండి అతను వాడేశారు, ఒక 10 to 15 years వాడారు. ఓకే కానీ దాని తర్వాత అతనికి ఇంకా వాడదలుచుకోలేదు, కానీ ఆ బండి ఇంకా మంచి కండిషన్లో ఉంది. ఓకే ఆ బైక్ లేదంటే ఆ ఏదైతే నాన్ గేర్ బండి స్కూటీ ఏదైతే ఉందో అది మంచి కండిషన్లో ఉంది. ఇప్పుడు ఆ మంచి కండిషన్లో ఉన్న బండి అలాగా అమ్మేయకుండా మీకు వాడాలని ఉన్నది. సో వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ బేసికలీ ఇన్హెరిటింగ్ దట్. ఓకే మీరేం చేస్తున్నారు, దాన్ని మళ్ళీ వాడడం ఎప్పుడైతే మొదలెడుతున్నారో యు ఆర్ ఇన్హెరిటింగ్ ఇట్. ఇన్హెరిట్ అంటే మీ ఓనర్షిప్ ఇంకొచ్చేస్తున్నారు దాని మీద, మీరు ఇంక ఓన్ చేస్తారు దాన్ని. అతని దగ్గర నుంచి, మీ ఫాదర్ దగ్గర నుంచి ఆ బండి మీ దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా మీది అయిపోతుంది ఆ బండి. సో దిస్ ప్రాసెస్ ఏదైతే జరుగుతున్నదో ఓకే దీన్ని ఏంటంటాం, ఇన్హెరిటెన్స్ అంటాం. అంటే ఏమవుతున్నది, పర్టికులర్ క్యారెక్టర్స్ వాళ్ళల్లో ఏమున్నాయో పేరెంట్స్లో
అది వాళ్ళ పిల్లల్లోకి వస్తున్నది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతున్నది, దాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. ఇప్పుడు వేరియేషన్ అంటే ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో అవి అలాగే ఉంటాయా? ఏదైతే బైక్ మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు తీసుకున్నారో ఆ బైక్ అదే కండిషన్లో లేదు కదా, అది ఒక డిఫరెంట్ కండిషన్లో ఉంది. ఇంకా ముందు ఎలాంటి కండిషన్లో ఉండేదో ఆ కండిషన్లో లేకుండా ఒక డిఫరెంట్ కండిషన్లో ఉంది, అంత మంచి కండిషన్లో లేదు. ఓకే, సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. నేను నార్మల్గా మిగతా క్యారెక్టర్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్ అన్నీ అలాగే రాకుండా కొంచెం ఇటు అటు అయ్యి వస్తాయి, డిఫరెన్షియేట్ అయ్యి వస్తాయి. ఎందుకు? బికాస్ వీఆర్ షేరింగ్ ద క్రోమోజోమ్స్ ఆఫ్ అవర్ ఫాదర్ అండ్ మదర్ బోత్. మన ఫాదర్ది ఎలాగుందో అలాగే మన మదర్ది కూడా క్రోమోజోమ్స్ మనం ఇన్హెరిట్ చేసుకుంటాం. సో ఇద్దరి దగ్గర నుంచి ఎప్పుడైతే క్రోమోజోమ్స్ ఇన్హెరిట్ చేసుకుంటామో మన క్యారెక్టర్స్లో కూడా ఒక డిఫరెన్స్ వచ్చేస్తుంది. మన ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మా మదర్కి బి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఏ ఇంకా బి కలుస్తాయో ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ క్రియేట్ అవుతాయి. ఆ డిఫరెంట్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యాయో దాన్ని మనం వేరియేషన్ అంటాం. సో వేరియేషన్ అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఎలాంటి డిఫరెన్స్ వచ్చింది, దాన్ని మనం వేరియేషన్ అంటాం. అండ్ దిస్ వేరియేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ వేరియేషన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్లే ఏమవుతుంది, ఫ్యూచర్ జనరేషన్స్ అలా కొత్తగా మారుతూ కొత్త ఎన్వైరన్మెంట్కి మన చుట్టూ ఏదైతే ఎన్వైరన్మెంట్ ఉందో ఎప్పుడు స్టేబుల్గా లేదు. ఇప్పుడు మనం ఉంటున్న ఎన్వైరన్మెంటు చాలా పొల్యూషన్ ఎక్కువై ఉన్నది, లేదంటే చాలా సర్కమ్స్టాన్సెస్ వాళ్ళకన్నా మన సిచ్యువేషన్ చాలా మారిపోయింది. సో దాని తగ్గట్టు వేరియేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ వేరియేషన్ వల్ల అడాప్టబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనం ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్కి ఈజీగా అడాప్ట్ అవ్వగలుస్తాం. అదే వేరియేషన్ లేకుండా వాళ్ళ క్లోన్స్లో వచ్చేసాం అనుకోండి, సేమ్ వాళ్ళు డిట్టో ఎలా ఉన్నారో అలాగే మనం వచ్చేసామంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మేబీ మనం బేర్ చేయలేం. Okay, so by the time we reach their age, maybe we will not be able to bear the situation, or we may face a lot of other difficulties. So ఇది ప్లాంట్స్ లోని జరగచ్చు, యానిమల్స్ లోని జరగచ్చు, అన్ని లివింగ్ ఆర్గనిజమ్స్ లోని జరగచ్చు, సేమ్ వచ్చేస్తాయి. సో అందుకే వేరియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, సరే ఫైన్, ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు ఫ్యాక్టర్. ఇప్పుడు మెండల్ ఎప్పుడైతే రీసెర్చ్ చేయడం మొదలెట్టారో అతనికి జీన్ అనాలని తెలీదు. ఎందుకంటే అప్పుడు 1800s 1800 శతాబ్దిలో ఓకే అతను రీసెర్చ్ చేస్తున్నప్పుడు అతనికి పర్టికులర్గా దీన్ని జీన్ అని పిలవాలని తెలియదు. అప్పటి వరకు ఆ టర్మ్ రాలేదు. అతను రీసెర్చ్ అంతా చేసిన తర్వాత విలియం బేట్సన్ అనే అతను జెనెటిక్స్ అనే టర్మ్ ఇచ్చారు కదా. సో అప్పుడు దాన్ని అతను ఏమన్నారు, అతను జీన్ని ఫ్యాక్టర్ అన్నారు. అతను ఏమన్నారంటే ఇది ఒక పర్టికులర్ యూనిట్, ఇది ఆ పర్టికులర్ యూనిట్ నుంచి ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది అని చెప్పారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్? జెనెటిక్ ఇన్ఫర్మేషన్. నేను మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ. ఇప్పుడు అదే జీన్ అని మనం ఇప్పుడు ఇవాళ మోడర్న్ డేలో మనం జీన్ అని చదువుకుంటాం. ఇట్ ఈస్ ద పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ DNA రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ పర్టికులర్ క్యారెక్టర్. ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే మన హెయిర్ కలర్ అవనండి, మనకి ఐ కలర్ అవనండి, ఓకే, లేదంటే ఏదైనా బాల్డ్నెస్ అనే క్యారెక్టర్ అయినా ఏ క్యారెక్టర్ అయినా ఎక్స్ప్రెస్ అవ్వాలంటే ఆ జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలి. ఏ క్యారెక్టర్ అయినా కనిపించాలంటే ఆ జీన్ కూడా దాన్ని అది ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. సరేనా? ఫైన్. సో జీన్ అనే టర్ము ఆల్రెడీ మనం జెనెటిక్స్ అనే టర్ము విలియం బేట్స్ అనే అతను పెడితే జీన్ అనే టర్ము విల్హెమ్ జోహెన్సన్ అని అతను కనిపెట్టారు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, డోంట్ వరీ, దీనికన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ దీనికి ఏమీ లేదు. సరే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ అలీల్స్కి వచ్చేద్దాం. ఇదొక కొత్త టర్మ్. ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం జీన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఒక్కొక్క జీన్కి 2 టైప్స్ ఉంటాయి. జీన్ ఎప్పుడు ఒకే రకంలో ఉండదు. సో దీని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, చూడండి. ఫైన్, ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక జీన్ ఏ ఉంది, ఈ జీన్ ఏకి 2 రకాలు ఉన్నాయి. ఆ 2 రకాలు మీ బాడీలో ఉండొచ్చు, లేదంటే దానికన్నా 3-4 రకాలు కూడా ఉండొచ్చు. ఆ 3-4 రకాలు కానీ ఎప్పుడు మీ బాడీలో 2 రకాలు ఉంటాయి. అది ఎలాగో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీనికి ఫర్ సపోజ్ మనకి 2 రకాలు ఉన్నాయి. జీన్ ఏ లాగైనా ఉండొచ్చు, లేదంటే స్మాల్ ఏ లాగైనా ఉండొచ్చు. ఇట్ కెన్ ఈదర్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్ ఏ ఆర్ ఈదర్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ ఏ. ఓకే, సో ఎప్పుడైతే క్యాపిటల్ ఏ ఇంకా స్మాల్ ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుందో దానికి వేరే జాగాల్లో కూడా కావాలి అలా అవ్వడానికి. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిని మనం ఏమంటాం? ఇల్లు అంటాం. మన ఇంటిని మనం హోమ్, ఇల్లు అంటాం.
బట్ ద ప్లేస్ వేర్ ది జీన్స్ ఆర్ ది అలీల్స్ విల్ స్టే ఈజ్ నోన్ యాజ్ లోకై. సో ఒక క్రోమోజోమ్ ఉన్నది, ఫర్ సపోజ్ మన క్రోమోజోమ్ స్ట్రక్చరు ఇదొక క్రోమోజోమ్. ఓకే, ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి రెండింటిని మనం ఏమందాం, వీటన్నింటిని మనం హోమోలాగస్ క్రోమోజోమ్స్ అందాం. ఎందుకు? చూడడానికి కనిపించడానికి అంతా ఇద్దరు సేమ్లా కనిపిస్తున్నాయి. సో దీస్ బోత్ ఆర్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు ఇలా ఉంటాయి? ఇప్పుడు మన బాడీలో ఓకే, మన బాడీ ఎలా ఉంది? ఇట్స్ ఇన్ ఎ డిప్లాయిడ్ స్టేట్. మోస్ట్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ ఇన్ డిప్లాయిడ్ స్టేట్. డిప్లాయిడ్ అంటే 2n స్టేట్ అంటాం. 2n అంటే 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్. మనకి టోటల్ ఎన్ని సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి హ్యూమన్స్లోని? యాజ్ ఇన్ హ్యూమన్స్ మనకి ఎన్ని సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి చెప్తారా? 23 సెట్స్ ఉన్నాయి. టోటల్ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. వీ హ్యావ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. అవునా కదా? కదా. సో 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్, 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్లో 22 క్రోమోజోమ్స్ ఆటోజోమ్స్ అంటాం. ఒక సెట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. దాన్ని ఐదర్ XX అయితే అది ఫీమేల్లో ఉంటుంది, అదే XY అయితే అది మేల్లో ఉంటుంది ఈ సెట్. సరేనా? ఫైన్. ఇప్పుడు ఈ 22 pairs ఇవి, ఇది కూడా 1 pair. సో ఒక పేర్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 2 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో అవన్నీ పేర్లు ఎందుకు ఉన్నాయి? జతగా ఎందుకు ఉన్నాయి? హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేసుకొని ఎందుకు ఉన్నాయి కపుల్స్ లాగా? ఎందుకంటే అవి ఎప్పుడు కలిసే ఉంటాయి. ఆ కలిసి ఉన్న క్రోమోజోమ్స్నే మనం హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. ఇప్పుడు ఫర్ సపోజ్ క్రోమోజోమ్ 1 అనుకోండి, క్రోమోజోమ్ 1వి 2 కాపీలు ఉంటాయి. బికాజ్ వేర్ ఇన్ డిప్లాయిడ్ స్టేట్, మనం డిప్లాయిడ్ స్టేట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓకే, మన దగ్గర 23 pairs ఉన్నాయి, టోటల్ 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇలా కాదు, మీకు కన్ఫ్యూజన్ అవుతుంది, వేరుగా రాద్దాం. ఒక నిమిషం. టోటల్ ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయి మన దగ్గర? 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా. క్రోమోజోమ్స్ ఉన్నాయి మన దగ్గర టోటల్గా. సరేనా? ఇప్పుడు ఈ 46 క్రోమోజోమ్స్లో 23 pairs కలిపి 46 క్రోమోజోమ్స్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు ఇందులో ఒక పేరు తీసుకుంటే ఆ ఒక పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కనిపిస్తున్నది అనుకోండి. ఆ ఒక పేరు మీద జీన్ ఏ అనేది ఎక్కడో అక్కడ ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్కడైతే జీన్ ఏ, క్యాపిటల్ ఏ ఒక దగ్గర ఉన్నది అంటే, ఫర్ సపోజ్ క్యాపిటల్ ఏ ఇక్కడ ఉంది అనుకోండి, సేమ్ జాగాలోనే ఈ క్రోమోజోమ్లో కూడా స్మాల్ ఏ అక్కడే ఉంటుంది. అదొకటి ఇంపార్టెంట్ విషయం మనం నోట్ చేసుకోవాల్సింది. ఇప్పుడు ఒక నిమిషం, ఇదే తీసుకుందాం. చూడండి, ఫర్ సపోజ్ క్యాపిటల్ ఏ ఇక్కడ ఉన్నది. ఓకే, సో స్మాల్ ఏ ఎక్కడ ఉంటుంది? అది కూడా ఇక్కడే ఉంటుంది. అర్థమైందా? ఈ క్రోమోజోమ్ అంతట్లో ఈ పర్టికులర్ ఏరియాలోని జీన్ ఉన్నది, జీన్ ఏ ఉంటుంది. జీన్ ఏది ఒక ఫార్ము క్యాపిటల్ ఏ, ఇంకొక ఫార్ము స్మాల్ ఏ. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ ఏ ఎక్కడ ఉన్నది? కిందని ఇక్కడెక్కడో ఉన్నది. సో స్మాల్ ఏ కూడా అక్కడే అదే ఏరియాలో ఉంటుంది, అదే ఏరియాలో స్మాల్ ఏ కూడా ఉంటుంది. సో ఇదొక వేరియేషను. అదే కాకుండా మీకేమనిపిస్తుంది? క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇదే ఇలాగే ఉండొచ్చా అని కూడా కాదు. అప్పుడప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఏ ఉండి ఇక్కడ కూడా క్యాపిటల్ ఏ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ స్మాల్ ఏ ఉండి ఇక్కడ స్మాల్ ఏ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే వీటిది పేరింగ్ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అది. ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంటే ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఓకే, మీరు ఇప్పుడు పీ ప్లాంటే తీసుకోండి. పీ ప్లాంట్ తీసుకున్నప్పుడు పీ ప్లాంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఐ థింక్ మీకు ఇక్కడి వరకు మీకు ఇది క్లియర్గా అర్థమైంది అంటే
వీటిది లొకేషన్ గురించి చెప్పేస్తున్నాను. ఇప్పుడు వీటి అలైన్మెంట్ ఎలా ఉంటుంది, వీటిలో ఉన్న వేరియేషన్ వల్ల ఎలాంటి ప్రోడక్ట్స్ వస్తాయి అది నేను మీకు తర్వాత చెప్తాను. ఇది ఇక్కడే ఆపేస్తాను, లేదంటే ఓవర్గా కన్ఫ్యూజన్ అవ్వచ్చు అందుకు. సో అది అనమాట. సో ఇక్కడ ఏ ఇంకా క్యాపిటల్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ అలీల్స్ ఆఫ్ జీన్ ఏ. అర్థమైందా? జీన్ ఏ ఏదైతే ఉందో దానివి అలీల్స్ అనమాట. సో దే ఆర్ ది ఆల్టర్నేటివ్ ఫార్మ్స్. ట్విన్స్ కూడా కాదు, ట్విన్స్ కూడా అనలేము వాటిని. ఆల్టర్నేటివ్ ఫార్మ్ అనమాట. ఐదర్ ఈ క్రోమోజోమ్లో జీన్ ఏ ఎక్కడొక్కడ ఉండాలి, అది ఇక్కడ ఉన్నది. దీని జాగాలో ఐదర్ క్యాపిటల్ ఏ ఉండొచ్చు, స్మాల్ ఏనే ఉండొచ్చు, కానీ ఉండి తీరుతుంది ఏదో ఒకటి. ఉండకుండా అయితే ఉండదు. సో ఏది ఉన్నా కూడా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అలీల్. సో ఇట్ ఈస్ అ ఆల్టర్నేటివ్ ఫార్మ్. జీన్కి అలీల్కి డిఫరెన్స్ ఇదే, మీకు అర్థం కాకుండా మీకు కన్ఫ్యూజన్ అవుతుంది ఎప్పుడు. సో జీన్ అంటే జీన్ ఈజ్ ద పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. ఓకే, దట్ ఈస్ యాక్చువల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ క్యారెక్టర్. ఇన్హెరిటెన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ ఇన్హెరిట్ అవ్వాలి, ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అంటే జీన్ అనేది ఉండాలి. ఆ జీను 2 రకాలుగానే ఉండొచ్చు, 2-3 రకాల్లో ఉండొచ్చు. ఓకే, అవి ఏవైతే వేరే వేరే రకాల్లో ఉన్నాయో ఆ రకాలని మనం అలీల్స్ అంటున్నాం. సో ద ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ జీన్ ఆర్ నోన్ యాజ్ అలీల్స్. ఓకే, సో అది అనమాట. సో దే ఆక్యుపై ఐడెంటికల్ లోకై ఆర్ పొజిషన్ ఆన్ ది హోమోలాగస్ క్రోమోజోమ్స్. సో ఎక్కడైతే హోమోలాగస్ క్రోమోజోమ్స్ చూస్తున్నామో ఇక్కడ ఫర్ సపోజ్ ఉంటే క్యాపిటల్ ఏ ఉంటే ఇక్కడ కూడా స్మాల్ ఏ కూడా ఇక్కడే ఉంటుంది, లేదంటే క్యాపిటల్ ఏ కూడా తర్వాత రావచ్చు అక్కడ. ఇక కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్దర్ వెళ్ళిపోదాం. ఇంకా చాలు ఇంకా. సరే ఇప్పుడు హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటో నేను చెప్పేశాను. మార్ఫలాజికలీ స్ట్రక్చరల్గా సిమిలర్గా ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో వాటిని మనం హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెల్ డివిజన్ టైంలో మల్టిప్లై అయ్యి ఇలా తయారవుతాయి. 4 ఒకదానికి 2 సిస్టర్ క్రోమాటిడ్స్ వచ్చేస్తాయి, లేదంటే ఇలాగే ఉంటాయి. యాక్చువల్గా ఇలా సింపుల్గా ఉంటాయి క్రోమోజోమ్స్, కానీ ఎప్పుడైతే సెల్ డివిజన్ జరుగుతుందో అప్పుడు ఇలా అయిపోతాయి అనమాట. ఓకే ఫైన్, చాలు, దీనికన్నా ఎక్కువ అక్కర్లేదు. సరే, ఇప్పుడు డామినెంట్ రెసెసివ్ అనే 2 టర్మ్స్ నేర్చుకుందాం. మనం 2 అలీల్స్ నేర్చుకున్నాం, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని నేర్చుకున్నాం. ఇప్పుడు మెండల్ది ఏదైతే ఎగ్జాంపుల్ ఉందో ఆ మెండల్ది ఎగ్జాంపుల్ త్రూగానే మీకు నేను నేర్పిస్తాను. సరేనా? శ్రద్ధగా చూడండి. మెండల్ రీసెర్చ్ చేసినప్పుడు అతను, నేను చెప్పాను మీకు గుర్తుందేమో, అతను ఒక టాల్ ప్లాంట్ చూశాడు, ఇంకొక షార్ట్ ప్లాంట్ చూశాడు. ఆ టాల్ ప్లాంట్ షార్ట్ ప్లాంట్ ఎప్పుడైతే అతను చూశాడో వాటి మధ్య క్రాస్ పాలినేషన్ అనేది చేశాడు. దాన్ని క్రాసింగ్ అంటారు. ఆ క్రాస్ పాలినేషన్ చేయించిన తర్వాత అతనికి ఏంటి ఫైనల్గా ప్రోడక్ట్ ఏమొచ్చింది, ఒక మీడియం సైజ్ హైట్ కాకుండా మళ్ళీ టాల్ సైజ్ ప్లాంటే వచ్చింది కదా. సో అప్పుడు అతను ఏం కనిపెట్టాడంటే, ఏవైతే ఒక జీన్వి 2 టైప్స్ లేదంటే ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ దేన్నైతే మనం అలీల్స్ అంటున్నామో ఆ అలీల్స్ది ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఒకటి ఏదైతే అలీల్ ఉందో అది ఇంకో అలీల్ మీద డామినేట్ చేస్తుంది, దాన్ని ఎక్స్ప్రెస్ అవనీయదు అప్పుడప్పుడు కదా. ఇక్కడ కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ క్యాపిటల్ టీ అని ఒక అలీల్ ఉన్నది. మనం టాల్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. టాల్నెస్ ఆర్ హైట్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇన్ పీ ప్లాంట్లో హైట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ హైట్ని గవర్న్ చేసే క్యారెక్టర్సే క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ అలీల్స్. ఇవి 2 డిసైడ్ చేస్తాయి ప్లాంట్ హైట్ ఎలా ఉండాలో కదా. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ టీ ఇంకా క్యాపిటల్ టీ, ఒక నిమిషం ఇలా వద్దు, ఇక్కడ క్యాపిటల్ టీ మనం చూస్తున్నాం కదా. ఈ క్యాపిటల్ టీ వల్ల ప్లాంట్ టాల్ అవుతుంది. ఇట్ విల్ ఇండ్యూస్ టాల్నెస్. అంటే ఒక ప్లాంట్ టాల్ అవ్వాలంటే, పొడుగ్గా ఉండాలంటే, దాని హైట్ పొడుగ్గా రావాలంటే దానికి క్యాపిటల్ టీ కావాలి. ఓకే, అదే స్మాల్ టీ ఉంటే ఆ ప్లాంట్ ఏమవుతుంది, డ్వార్ఫ్ అయిపోతుంది. డ్వార్ఫ్ అంటే షార్ట్ అయిపోతుంది. ఓకే, చిన్నగా బొత్తిగా ఇంత చిన్న ప్లాంట్ అయిపోతుంది, దాని హైట్ ఇక్కడ వరకు రాదు. సో ఇప్పుడు మనకు ఒకటి ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఒక్క ఎలీలు ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ట్రై చేస్తున్నారు తేవడానికి. హైటే 2 హైట్ అనే ఒక క్యారెక్టర్ని డిసైడ్ చేస్తున్నాయి. కానీ క్యాపిటల్ టీ అయితే ఆ ప్లాంట్ టాల్ అవ్వాలని కోరుకుంటున్నది,
స్మాల్ టీ అయితే అదే ప్లాంట్ షార్ట్ అవ్వాలని కోరుకుంటున్నది. కానీ ఇవి రెండు ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇలా కాదు, ఎలా అనుకుందాం అంటే ఫర్ సపోజ్ కేర్ఫుల్గా ఉండండి. ఇప్పుడు ఇవి రెండు కలిసి వచ్చాయి అనుకోండి, క్యాపిటల్ టీ ఉండి స్మాల్ టీ కూడా ఉండి రెండు కలిసి వస్తే ఎవరిని డామినేట్ చేస్తాయి అనేది క్వశ్చన్. సో ఈ క్యాపిటల్ టీ ఏదైతే ఉందో ఇట్ విల్ డామినేట్ స్మాల్ టీ. ద క్యాపిటల్ టీ allele will dominate small t allele. క్యాపిటల్ టీ ఏదైతే ఉందో అది స్మాల్ టీ అలీల్ని పూర్తిగా డామినేట్ చేసేస్తుంది. దాన్ని చేయనీయదు. ప్లాంట్ని షార్ట్ చేయాలని ఉందిరా బాబు అంటే నేను షార్ట్ చేయనీయను, నేను హైట్ ఎక్కువే ఉంచుతాను ప్లాంట్కి అని ఆపేస్తుంది స్మాల్ టీని అది. ఓకే, సో ఇలాంటి ఏదైతే మెథడ్ ఉందో, ఏదైతే క్యాపిటల్ టీ ఫాలో అవుతుందో దాన్ని డామినెన్స్ అంటారు. అండ్ క్యాపిటల్ టీని మనం ఏమంటాం, డామినెంట్ ట్రేట్ అంటాం. వి కాల్ దిస్ యాజ్ ద డామినెంట్ ట్రేట్. సో డామినెంట్ అలీల్ అంటాం, డామినెంట్ అలీల్, డామినెంట్ అలీల్ అంటాం. సరేనా? అదే స్మాల్ టీ ఏదైతే ఉందో దాన్ని మనం రెసెసివ్ అలీల్ అంటాం. ఇది ఇంకో ఎగ్జాంపుల్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్గా ఒక క్రాస్ చేసి చూపిస్తాను, మోనోహైబ్రిడ్ క్రాస్. మోనోహైబ్రిడ్ క్రాస్ చేసినప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడే నేను మీకు మోనోహైబ్రిడ్ క్రాస్ చేస్తానంటే కన్ఫ్యూజన్ అవుతుందనేసి నేను చేయట్లేదు. సో డోంట్ వరీ, ఇవన్నీ జస్ట్ ఇప్పుడు ఇక్కడెక్కడైనా మీకు కన్ఫ్యూజన్ అవుతున్నదంటే మీరు టెన్షన్ పడద్దు. మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడైతే వీటిని చదువుకోవడం కూడా నేర్చుకుంటామో దాంతోపాటు రిలేట్ చేస్తూ మీకు అర్థమైపోతుంది. సో డోంట్ వరీ. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు ఇది డామినెంట్ అలీలు, రిసెసివ్ అలీలు. ఫైన్, చాలు. ఇంకా ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ ఏదైతే ఉన్నదో వీటిది ఎలాంటి కాంబినేషన్స్ ఫామ్ అవ్వచ్చు మీరు చెప్పండి. క్యాపిటల్ టీ స్మాల్ టీది ఎలాంటి కాంబినేషన్స్ ఫామ్ అవ్వచ్చు. ఐదర్ ఈ ప్లాంట్ ఏదైతే కాంబినేషన్స్ ఉన్నాయో ఒకటి క్యాపిటల్ టీ రావచ్చు, ఇంకోటి క్యాపిటల్ టీ స్మాల్ టీ రావచ్చు, ఇంకోటి స్మాల్ టీ రావచ్చు. అవునా కాదా? 3 కాంబినేషన్స్ ఫామ్ అవ్వచ్చు. ఈ 2 అలీల్స్ ఉన్నాయి, ఈ 2 అలీల్స్వి ఇలాంటి కాంబినేషన్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఒక్క కాంబినేషన్కి ఒక పేరు ఉన్నది. ఓకే, కాంబినేషన్కి ఈ పర్టికులర్ ఈ క్యారెక్టర్ కోసం అని కాదు, ఏ కాంబినేషన్ అయినా ఇలా కాంబినేషన్ జరిగితే 2 అలీల్స్ మధ్యన ఒకే క్యారెక్టర్ని మనం తీసుకున్నాం హైట్ అనేసి. ఆ హైట్లో ఓకే మనం ఏం చేసామంటే ఆ హైట్లో ఏం చేసాం, 2 అలీల్స్ తీసుకున్నాం, క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ. ఆ 2 అలీల్స్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, 3 కాంబినేషన్ వాటి త్రూగా ఫామ్ చేసాం. అయితే 2 క్యాపిటల్ టీలు కలిపి నేను మీకు చెప్పాను ఎందుకు 2 ఎందుకు తీసుకుంటున్నాం, మనం 2 ఎందుకు తీసుకోవాలి మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు. నేను చెప్పాను హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఉంటాయి, హోమోలాగస్ క్రోమోజోమ్స్ పేర్లో ఉంటాయి. సో ఎప్పుడు ఆ పేర్లో ఉన్నప్పుడు అలీల్స్ కూడా 2 ఉంటాయి గ్యారంటీగా. ఆ అలీల్స్ ఐదర్ క్యాపిటల్ టీ చూడండి, నేను మీకు ఈజీగా కూడా చెప్పేస్తాను, అది మీకు ఇంకా కన్ఫ్యూజన్ అవ్వదు. ఇంకా చూడండి, ఇక్కడ ఫస్ట్ సపోజ్ క్రోమోజోమ్ ఇలా ఉంది. ఓకే, ఈ క్రోమోజోమ్ మీద ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది, ఇక్కడ క్యాపిటల్ టీ ఉంది. అవునా కదా? అప్పుడు ఇది ఇలా ఉంటుంది. సరేనా? సేమ్ లోకస్, ఒకే దగ్గర 2 అలీల్స్ ఉండాలి. ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఇది ఉన్నది అంటే ఇక్కడ కూడా ఇదే ఉండాలి. సరేనా? దాని తర్వాత ఈ జాగాలో చూస్తే ఈ క్రోమోజోమ్ చూడండి. ఇప్పుడు ఈ 2 క్రోమోజోమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది, ఇక్కడ చూస్తే క్యాపిటల్ టీ వస్తున్నది, కానీ ఇక్కడ క్యాపిటల్ టీ రాకుండా ఏమొస్తున్నది, స్మాల్ టీ వచ్చేస్తున్నది. సరేనా? ఇప్పుడు లాస్ట్ కాంబినేషన్ చూసుకుందాం. లాస్ట్లో ఏం జరుగుతున్నది చెప్పండి. లాస్ట్లో ఏం జరుగుతున్నది అంటే ఇక్కడ 2 చోట్ల స్మాల్ టీ వచ్చేస్తున్నది. ఇంకా చూస్తున్నారా?
అందుకు మనం 2s కాంబినేషన్స్ ఫామ్ చేసుకుంటాం. ఎందుకంటే 2s క్రోమోజోమ్లు ఉన్నాయి, 2 చోట్ల ఏదో ఒక అలీల్ని పెట్టాలి మనం. సో అందుకే ఆ కాంబినేషన్స్ ఫామ్ చేసుకుంటే మనకి రిజల్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ మనం ఏమంటాం? ఈ కాంబినేషన్ మనం ఏమంటాము ఎవరు చెప్తారు? సో దిస్ కాంబినేషన్ విల్ కాల్ ఇట్ యాజ్ హోమోజైగస్ డామినెంట్. ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. హోమోజైగస్ అంటే ఏమిటి? హోమోజైగస్ అంటే 2 సేమ్ టైప్ ఆఫ్ అలీల్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏమన్నా హోమోజైగస్ అన్నాం. హోమో అంటే సేమ్, 2 క్యాపిటల్ టీ కాంబినేషన్లో ఉన్నాయి. డామినెంట్ అంటే డామినెంట్ అలీలు, క్యాపిటల్ టీ ఏదైతే అలీల్ ఉన్నదో అదొక డామినెంట్ అలీల్ కాబట్టి మనం దాన్ని హోమోజైగస్ డామినెంట్ అంటున్నాం ఈ కాంబినేషన్ని. దీనివల్ల రిజల్ట్ అయ్యి ప్లాంట్ ఎలాంటి ప్లాంట్ వస్తుంది మనకి? ఒక టాల్ ప్లాంట్ వస్తుంది. విల్ గెట్ అ టాల్ ప్లాంట్. సరేనా? అదే ఈ కాంబినేషన్ చూడండి, క్యాపిటల్ టీ స్మాల్ టీ. క్యాపిటల్ టీ స్మాల్ టీ కాంబినేషన్ చూస్తే మనకేమవుతుంది? దీన్ని ఏమంటాం మనం? హెటెరోజైగస్ డామినెంట్ అంటాం దీన్ని. హెటెరోజైగస్ డామినెంట్. హెటెరోజైగస్ డామినెంట్ అంటాం దీన్ని. సరేనా? ఫైన్. ఇప్పుడు హెటెరోజైగస్ డామినెంట్ ఏదైతే ప్లాంట్ ఉందో, ఓకే, దీన్ని హెటెరోజైగస్ ఎందుకు అంటున్నాం? ఒకటి క్యాపిటల్ అలీలు, ఇంకోటి స్మాల్ అలీలు. అంటే సేమ్ లేవు రెండు సేమ్ ఉన్నప్పుడు హోమోజైగస్ అంటాం, 2 డిఫరెంట్ ఉన్నప్పుడు హెటెరోజైగస్ అంటాం. డామినెంట్ ఎందుకు అంటున్నాం? ఎందుకంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ మీద డామినేట్ చేసేస్తున్నది. ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీని ఎక్స్ప్రెస్ చేయనీదు, దాందే రాజ్యం, ఇంకా క్యాపిటల్ టీదే రాజ్యం, ఇంకా అది ఎక్స్ప్రెస్ చేయనీదు. సో అలా ఎక్స్ప్రెస్ చేయనీయనప్పుడు ఇక్కడ కూడా ఏ ప్లాంట్ వస్తుంది? టాల్ ప్లాంటే వస్తుంది. సరేనా? లాస్ట్ ఫైనల్ ఏదైతే ఉందో స్మాల్ టీ ఏదైతే ఉందో, ఓకే, స్మాల్ టీ ఏదైతే ఉందో దానికోసం ఒక వేరే పెన్తో రాస్తాను. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది? అది 2 స్మాల్ టీ కాబట్టి ఇది కూడా హోమోజైగస్సే కదా, హోమోజైగస్. కాకపోతే స్మాల్ టీ కాబట్టి ఇది ఒక రిసెసివ్ అలీల్ కాబట్టి 2 రిసెసివే కాబట్టి రిసెసివ్. ఇక్కడ వెళ్ళి మీకు ఫైనల్గా ప్లాంట్ ఏమవుతుంది? ఇట్ విల్ బికమ్ డ్వార్ఫ్, షార్ట్ అయిపోతుంది. ప్లాంట్ ది హైట్ మనకి తగ్గిపోతుంది. ఓకే, అర్థమైందా? సరేనా? హైట్ యాజ్ అ క్యారెక్టర్. హైట్ యాజ్ అ ట్రేట్ అనాలి కదా, వాటిని క్యారెక్టర్స్ అంటాం. ఒక నిమిషం. ఏవైతే టాల్ డ్వార్ఫ్ ఉందో అది క్యారెక్టరు, ఇది ట్రేట్. ఇది హైట్ యాజ్ అ ట్రేట్. ఓకే, అది అనమాట. సో ద టాల్ అండ్ దీనివల్ల ఇది టాల్ వస్తుంది, దీనివల్ల డ్వార్ఫ్ అవుతుంది. సరేనా? ఫైన్. ఇక్కడి వరకు క్లియర్ మనకి. ఇది మనకి హోమోజైగస్ డామినెంట్, హెటెరోజైగస్ డామినెంట్, హోమోజైగస్ రిసెసివ్, ఇవన్నీ ఇంకా మనకు కన్ఫ్యూజన్ అవ్వకుండా ఒకేసారిలో క్లియర్ చేస్తాను మీకు. సరే ఫైన్. ఇప్పుడు ఒకటి క్లియర్గా ఇక్కడ చూడండి, ఫీనోటైప్ ఇంకా జీనోటైప్ అని 2 టర్మ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫీనోటైప్ అండ్ జీనోటైప్ 2 టర్మ్స్ ఉన్నాయి. నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అడుగుతున్నాను. ఇక్కడ మళ్ళీ వెనక్కి వెళ్తాను నేను. ఇక్కడ క్యాపిటల్ టీ ఏదైతే కాంబినేషన్ ఉన్నదో, ఒక నిమిషం. ఓకే, క్యాపిటల్ టీ స్మాల్ టీ చూస్తున్నాం మనం. ఫైన్. కానీ ఫైనల్గా ఇక్కడ మనం చూసుకుంటే క్యాపిటల్ టీ నుంచి మనకు ఏమొచ్చింది? టాలే వచ్చింది. క్యాపిటల్ టీ స్మాల్ టీ కాంబినేషన్ వల్ల మనకేమొచ్చింది? టాలే వచ్చింది. సో ఫీనోటైప్ అంటే మనకి ఏదైతే కనిపిస్తున్నది, మన కంటికి ఏం కనిపిస్తున్నది? ఆ ప్లాంట్ టాల్ అని కనిపిస్తున్నదా, పొట్టిగా కనిపిస్తున్నదా? పొడుగ్గా ఉందా, పొట్టిగా ఉందా ప్లాంట్? అది మనకి ఇంపార్టెంట్. ఆ ప్లాంట్ పొడుగ్గా ఉన్నది అంటే దాన్ని మనం టాల్ ప్లాంట్ అంటాం,
పొట్టిగా ఉన్నదంటే డ్వార్ఫ్ ప్లాంట్ అంటాం. దీన్ని ఫినోటైప్. సో ద ఫినోటైప్ ఆఫ్ క్యాపిటల్ డి, ఫినోటైప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లాంట్ ఇస్ టాల్, దిస్ పర్టికులర్ ప్లాంట్ ఇస్ టాల్ అండ్ దిస్ పర్టికులర్ ప్లాంట్ ఇస్ డ్వార్ఫ్. ఈ ప్లాంట్ని తీసుకుంటే ఇది టాల్, ఇక్కడ తీసుకున్నా కూడా టాలే, ఇది మాత్రం డ్వార్ఫ్. ఇది చూడడానికి. ఇప్పుడు జీనోటైప్ అంటే ఏంటి? లోపల అలీల్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయో దాన్ని జీనోటైప్ అంటాం. ఇప్పుడు క్యాపిటల్ టీ ఇది జీనోటైప్, హోమోజైగస్ డామినెంట్ అంటున్నాం దీన్ని. సో దిస్ ఇస్ ద ఫినోటైప్ టాల్ ప్లాంట్, బట్ ద జీనోటైప్ ఇస్ ఇట్ ఈస్ ద హోమోజైగస్ డామినెంట్. అర్థమైందా? ఓకే, సరే ఫైన్. అర్థమైందా మీకు? ఇక్కడ మీకు ఇంకేం డౌట్స్ ఉండకూడదు నేను అనుకుందాక. సో అది అనమాట ఫినోటైప్ అంటే మనకి కంటికి ఏం కనిపిస్తుంది, ఆ ప్లాంట్ పొడుగ్గా ఉందా పొట్టిగా ఉందా, దాన్ని ఫినోటైప్ అంటాం. ఒక ప్లాంట్ది ఫినోటైపు, దానిది అపియరెన్స్, అదే మార్ఫలాజికల్గా అది ఎలా కనిపిస్తున్నది అని. అదే జీనోటైప్ అయితే అది ఇంటర్నల్గా దాని అలీల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయో దాన్ని జీనోటైప్ అంటాం. అది అనమాట. సో ద అపియరెన్స్ ఈస్ కాల్డ్ ఫినోటైప్, ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఈస్ కాల్డ్ ఫినోటైప్. అండ్ జీనోటైప్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్. జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అంటే జెనెటికల్గా ఆ ప్లాంట్ ఎలా ఉన్నది లోపల, దాంట్లో క్యాపిటల్ టీ ఉందా, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందా, స్మాల్ టీ ఉందా, అది. ఓకే, సరే. ఇప్పుడు ఫినోటైప్ నేను మీకు క్లియర్గా ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అనుకున్నాక మీకు ఇక్కడ డౌట్ ఉండకూడదు. ఇంకా ఇప్పుడు హోమోజైగస్ హెట్రోజైగస్ కూడా చెప్పేసాను నేను మీకు. హోమోజైగస్ అంటే ఏంటి? సిమిలర్ అలీల్స్ ఉంటే హోమోజైగస్ అంటాం. అదే డిఫరెంట్ అలీల్స్ ఉన్నాయంటే, డిసిమిలర్ అలీల్స్ ఉంటే దాన్ని హెట్రోజైగస్ అంటాం. దీన్ని క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇలా ఉంటాయి. అదే ఇదైతే క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ. ఇది దీని ఎగ్జాంపుల్స్ కదా. క్లియర్? సరే ఫైన్, చాలు. ఇప్పుడు మనం నేను అనుకున్నా ఇంకా మెండల్ దగ్గరికి వచ్చేసాం ఫైనల్గా. ఇంకా ఫైనల్గా మనం ఇప్పుడు మెండల్ దగ్గరికి వచ్చాం. మెండల్ ఏమంటున్నారు, అతను ఏమనుకుంటున్నారు, అవన్నీ మనకి తెలిసిపోయింది ఇక్కడ. సరేనా? ఫైన్, ఓకే. ఇప్పుడు కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు మెండల్ ఏం చేశారు నేను చెప్పాను మీకు. 7 to 8 years వరకు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత ఫైనల్గా అతను ఏం చేశారు, యాక్చువల్గా పీ ప్లాంట్ మీద రీసెర్చ్ చేశారు. పీ ప్లాంట్ మీద రీసెర్చ్ ఎప్పుడైతే చేశారో అతను 7 ట్రేట్స్ని చూశారు. వాటిని కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ కూడా కనిపెట్టారు. సో వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ అండ్ ద కాంట్రాస్టింగ్ ట్రేట్స్? సో వీటిని క్యారెక్టర్స్ అంటే దీన్ని ట్రేట్ అంటున్నాం. అయితే నేను క్యారెక్టర్ కరెక్ట్ అన్నాను. ఎక్కడది? ఇది ఇది క్యారెక్టరే. ఇవి రెండు ట్రేట్స్. ఓకే, 1 minute. క్యారెక్టర్, సరేనా? ఓకే ఫైన్. ఓకే, సో హీ హ్యాడ్ ఎ లార్జ్ శాంప్లింగ్ సైజ్. అతను ఏం చేశారంటే చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నాడు. అతను బోల్డ్ ప్లాంట్స్ని తీసుకున్నాడు. ఇంకా అతనికి ఏంటి ఫస్ట్ ఏంటి నేను చెప్పాను మీకు, గుర్తుందేం లేదో. నేనేమన్నాను, అతను ఫస్ట్ ఒక పొడుగున్న ప్లాంట్ని పొట్టిగున్న ప్లాంట్ని అతను క్రాస్ చేసినప్పుడు అతను మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసాడు ఏంటంటే మీడియం హైట్ ఉన్న ప్లాంట్ రావాలి, పొట్టిగా కూడా కాదు పొడుగుగా కూడా కాదు అనుకున్నారు. కానీ చూస్తే పొడుగున్న ప్లాంట్ వచ్చింది కాబట్టి అతనికి ఇంకా తెక్కొచ్చి ఇంకా నేను అంత రీసెర్చ్ చేసి పడేస్తాను ఇంకా దీని మీద అనే ఒక జోష్ తోటి అతను మొదలెట్టాడు రీసెర్చ్. సో అతను ఏం చేశాడంటే చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకున్నాడు. సో అన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, మనకి తప్పులు అనేవి ఎర్రర్స్ అనేవి తక్కువైపోతాయి. ఇప్పుడు మనం చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మీద చేస్తున్నాం అనుకోండి రీసెర్చ్. ఏమైనా రీసెర్చ్ చేస్తున్నాం, ఏమైనా చేద్దాం అనుకుంటున్నాం, చాలా తక్కువ ప్లాంట్స్ మీద చేసాం అనుకోండి, అదే కరెక్ట్ అనేసి మనకి ఎలా మనం నమ్మగలం? సో అందుకే చాలా నెంబర్ ఆఫ్ ప్లాంట్స్లో చేస్తే అక్కడ ఎలాంటి చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నా, ఎన్వైరన్మెంట్ త్రూగా ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, లేదంటే నీళ్ళు సరిగ్గా పోయలేదు, కొన్ని ప్లాంట్స్కి నీళ్ళు బాగా వచ్చాయి, ఏదైనా చిన్న చిన్న ఫ్యాక్టర్ కూడా అక్కడ మినిమైజ్ అయిపోతుంది. ఎర్రర్ వెళ్ళిపోయి మనకి క్లియర్గా రిజల్ట్ తెలుస్తుంది. సో అందుకు అతను చాలా పెద్ద సైజ్ తీసుకున్నాడు. సరే, సో అతను ఫైనల్గా 7 క్యారెక్టర్లు చూశాడు. ఒకటి స్టెమ్ హైట్, నేను చెప్పాను మీకు క్యాపిటల్ టీ స్మాల్ టీ అని. దాని తర్వాత ఫ్లవర్ది కలరు, ఫ్లవర్ కలర్లో వైలెట్ టు వైట్. ఫ్లవర్ పొజిషన్ చూసుకున్నాడు. ఫ్లవర్ పొజిషన్ ఎక్కడ ఉంది, యాక్సిస్లో ఉందా లేదంటే టర్మినల్గా ఉందా అది చూసుకున్నాడు. అదొక 2 క్యారెక్టర్స్ పెట్టుకున్నాడు. దాని తర్వాత పాడ్ షేప్ చూశాడు. ఆ పాడ్ ఏదైతే అంటే ఏంటి, మనం పీ పాడ్ అంటే అదే మనం ఏదైతే మటర్ గింజలు ఒలుస్తాం కదా, ఒలిచినప్పుడు లోపల నుంచి గింజలు వస్తాయి. సో ఆ మొత్తం ఏదైతే స్ట్రక్చర్ ఉందో, దేని లోపల అయితే గింజలు గ్రో అవుతున్నాయో
మటర్వి. దాన్ని పాడ్ అంటాం. ఆ మొత్తం స్ట్రక్చర్ని మనం పాడ్ అంటాం. సో ఆ పాడ్ షేప్ ఎలా ఉంది, దాని షేప్ ఎలా ఉంది అంటే దాని షేప్ ఫుల్ కొన్ని మీరు చూసుంటారు పూర్తిగా బెలూన్ లాగా ఇంతలా ఉంటుంది, కొన్ని పూర్తిగా చప్టాగా అయిపోయి ఉంటాయి, ఇలా పూర్తిగా నొక్కేసినట్టు అయిపోయి ఉంటాయి. ఓకే, సో అది 2 టైప్స్ పాడ్ షేప్లో. పాడ్ కలర్ అతను చూసాడు, ఒకటి గ్రీన్ కలర్లో ఉంది పూర్తిగా బయట, ఇంకోటి yellowish కలర్లో ఉంది. దాని తర్వాత లోపల ఏవైతే మటర్ గింజలు ఉన్నాయో దాంట్లో షేప్ చూస్తే ఒకటి రౌండ్గా ఉంటాయి, కొన్ని ఫుల్ గుండ్రంగా ఉంటాయి, కొన్నిటికి సొట్టలు పడి ఉంటాయి. ఆ సొట్టలు పడి దాన్ని వ్రింకల్డ్ అన్నాడు అతను. ఏదైతే పూర్తి గుండ్రంగా కరెక్ట్గా కనిపిస్తున్నాయని ఉన్నగా దాన్ని రౌండ్ అన్నాడు. దాని తర్వాత సీడ్ కలర్లోకి వచ్చేస్తే సీడ్ కలర్ ఏదైతే ఉందో అందులో కూడా 2 రకాలు వస్తాయి మనకి. yellow కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ కూడా వస్తుంది. సో yellow డామినెంట్ అయ్యి గ్రీన్. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, లెఫ్ట్ పక్క ఏదైతే ఉందో దీస్ ఆర్ ఆల్ ద డామినెంట్ వన్స్, రైట్ పక్క ఉన్నవన్నీ రెసెసివ్ వన్స్ ఇక్కడ. సరే, ఫైన్. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 14, ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ 7. సో 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. క్రోమోజోమ్స్ మీద. ఇందులో ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఈ టేబుల్ మీకు చాలా ఇంపార్టెంట్, దీని నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ టేబుల్ బాగా కంటెస్తా గుర్తుండిపోవాలి ఇంకా మైండ్లో, సరేనా? గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు ఫస్ట్ మనం మెండల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు కదా, అతను పీ ప్లాంట్ని ఎందుకు ఎంచుకొని ఉంటాడు? ఏదైనా ప్లాంట్ తీసుకోవచ్చు కదా, యాపిల్ పండుది ప్లాంట్ తీసుకోవచ్చు కదా, ఏదైనా తీసుకోవచ్చు. ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి, ఎందుకబ్బా పీ ప్లాంటే ఎందుకు తీసుకోవాలి? మీకు ఈ క్వశ్చన్ రాలేదా మైండ్లో? పీ ప్లాంట్ ఎందుకు తీసుకోవాలి? సో అతను కొన్ని విషయాలు ఆలోచించాడు. నా దగ్గర ఎంత టైం ఉంది, నా దగ్గర ఏళ్ల తరబడి టైం లేదు, నా దగ్గర టైం ఉన్నది చాలా తక్కువ. సో నాకు కావాల్సిన చెట్టు ఎలా ఉండాలంటే ఆ మొక్క చాలా వేరంగా గ్రో అవ్వాలి, వేరంగా ఎదగాలి, గ్రో అవ్వాలి, రిజల్ట్స్ నాకు వేరంగా కనబడాలి, వేరంగా దాంట్లో సీడ్స్ అనేవి ఫామ్ అవ్వాలి. ఓకే, సో అందుకు అది చేయాలి అంటే అతను ఫైనల్గా పీ ప్లాంట్లో అనుకున్నాడు. పీ ప్లాంట్లో ఏంటంటే అది ప్రాబ్లం లేదు. ఓకే, ఇట్ ఈస్ ఈజీ టు కల్టివేట్, పెద్ద కష్టపడక్కర్లేదు, ఎరువులు ఫర్టిలైజర్స్ అని పెద్ద వేసెస్ ఏం చేయక్కర్లేదు, సింపుల్గా గ్రో అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. దాని తర్వాత షార్ట్ లైఫ్ స్పాన్. అది షార్ట్ లైఫ్ స్పాన్ అంటే నేను చెప్పాను చాలా వేరంగా గ్రో అవుతుంది, అయిపోయింది. దాని తర్వాత దాని పని అయిపోయింది. సో గ్రో కూడా వేరంగా అయిపోతుంది. కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ చూసాము మనం, 7 ఉన్నాయి. సో చాలా అవి. దాని తర్వాత సెల్ఫ్ పాలినేషన్ అనేది ఉన్నది, హాయిగా సెల్ఫ్ పాలినేషన్ చేసుకుంటుంది, పెద్ద కష్టపడక్కర్లేదు. క్రాస్ పాలినేషన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఈజీలీ, పెద్ద కష్టం కూడా కాదు, క్రాస్ పాలినేషన్ కూడా చేయొచ్చు. ఆ పువ్వుల త్రూగా ఈజీగా క్రాస్ పాలినేషన్ చేయొచ్చు, మేల్ ఫ్లవర్ ఫీమేల్ ఫ్లవర్ది. దాని తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ సీడ్స్. సో అదే మనకు కావాలి ఫైనల్, ఇదే ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ సీడ్స్ ఎక్కువ వచ్చాయి, నెంబర్ ఆఫ్ ప్రాజనీ ఎక్కువ వచ్చిందంటే ఈజీగా మళ్ళీ బోల్డ్ విత్తనాలు దొరికిపోయి కాబట్టి వేరంగా వేసిస్తే మళ్ళీ కొత్త ప్లాంట్స్ వస్తాయి కాబట్టి శాంపుల్ సైజ్ పెరిగిపోతుంది. శాంపుల్ సైజ్ పెరిగిపోవడం వల్ల రీసెర్చ్లో క్రెడిబిలిటీ వచ్చేస్తుంది. సో ఎర్రర్స్ తగ్గిపోతాయి, మనకి ఎర్రర్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి. సరే ఓకే ఫైన్. ఇది అతను చేశాడు. ఇప్పుడు అతను ఫస్ట్ ఏం చేశాడంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్ని మనం ఏం చేసాము, మనం క్యాపిటల్ టీని తీసుకున్నాం కదా, టాల్నెస్ అనేది తీసుకున్నాం కదా, అది ఎలా తీసుకున్నాడో ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. అతను ఏం చేశాడంటే హీ టుక్ ప్యూర్ లైన్స్. ప్యూర్ లైన్స్ అంటే ఆ ప్లాంట్, ప్యూర్ లైన్స్ అంటే హోమోజైగస్ ప్లాంట్స్. క్లియర్గా చూసుకుంటే హోమోజైగస్ ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్ వాటిని ప్యూర్ లైన్ ప్లాంట్స్ అంటాం. ప్యూర్ లైన్స్ని తీసుకున్నాడు అతను. తీసుకొని ఏం చేశాడు, ప్యూర్ లైన్స్ని తీసుకొని ఏం చేశాడు అతను, వాటి మధ్యన క్రాస్ చేశాడు. ఆ క్రాస్ ఏంటి, మోనోహైబ్రిడ్ క్రాస్ డైహైబ్రిడ్ క్రాస్ చేశాడు అతను. ఇప్పుడు ఈ మోనోహైబ్రిడ్ క్రాస్ డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఏమిటి 1 by 1 తెలుసుకుందాం. ఓకే రండి. మోనోహైబ్రిడ్ క్రాస్ కేర్ఫుల్గా వినండి. మోనోహైబ్రిడ్ క్రాస్. వాట్ ఈస్ మోనోహైబ్రిడ్ క్రాస్? మోనో ఒకటి, హైబ్రిడ్ మోనో ఒక జీన్ లేదంటే ఒక క్యారెక్టర్ని తీసుకున్నాం. ఇక్కడ మనం ఏ క్యారెక్టర్ తీసుకుందాం, సింపుల్, మనం హైట్ అనే క్యారెక్టర్ని తీసుకుందాం. ఓకే, ఆ హైట్ అనే క్యారెక్టర్ తీసుకున్నప్పుడు మనం 2 ప్లాంట్స్ని క్రాస్ చేసాం. సో వి క్రాస్డ్ ప్యూర్ లైన్స్ అండ్ వి టుక్ అ హోమోజైగస్ టాల్ ప్లాంట్
హోమోజైగస్ టాల్ ప్లాంట్ తీసుకున్నాం, దేనిదైతే కాంబినేషన్ ఇలా ఉంది, అండ్ వి క్రాస్డ్ ఇట్ విత్ హోమోజైగస్ డ్వార్ఫ్ ప్లాంట్. ఇక్కడ మీరు మేల్ ఫీమేల్ కూడా ఇచ్చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు ఎక్కడైనా వేయచ్చు. ఇక్కడ నేను దీనికి మేల్ ఇస్తున్నాను, దీనికి ఫీమేల్ ఇస్తున్నాను, ఏదైనా అవ్వచ్చు, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే, మన ఇష్టం, మన దేనికైనా ఇవ్వచ్చు, కానీ ఇవ్వాలి, బేసిక్గా అది అవసరం. సో స్మాల్ టీ, సో 2 ప్యూర్ లైన్స్ని తీసుకున్నాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం క్లియర్గా ఇక్కడ చూసుకుంటే, క్యాపిటల్ టీ ఇక్కడ ఏం జరిగింది, మియోసిస్ అనేది జరిగింది. మియోసిస్లో మనకేంటి, ఏవైతే గ్యామీట్స్ ఉన్నాయో హ్యాప్లాయిడ్ ఉంటాయా, డిప్లాయిడ్ ఉంటాయా, మీరు నాకు చెప్పాలి ఈ విషయం. వెన్ ద మియోసిస్ హ్యాపెన్స్, మనం ఏం చూస్తామంటే మియోసిస్లో ఇది ఒక చిన్న కాలం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను మీకు కన్ఫ్యూజన్ అవ్వకుండా. మియోసిస్లో ఏం జరుగుతుంది, ఇన్ మియోసిస్ if a cell has 2 n ploidy, by the end we'll get 4 cells with n ploidy. n ఉన్న 4 సెల్స్ వస్తాయి. సో రీప్రొడక్షన్లో జరిగేది ఇదే, వీటన్నిటిది ప్లాయిడీ ఎన్ఏ ఉంటుంది. సో ఏదైతే రిజల్టెంట్ గ్యామీట్ వస్తుందో, ఓకే, ఇక్కడ ఏదైతే గ్యామీట్ వస్తుందో అందులో ఒకటే అలీల్ ఉండాలి. అందులో ఎన్ని అలీల్స్ ఉండాలి, ఓన్లీ 1 అలీల్ ఈజ్ అలౌడ్. ఓకే, సో ఒకే అలీల్ ఉన్నప్పుడు ఇక్కడ 2 సేమ్ అలీల్స్ కాబట్టి ఏదైనా ఒకటిగా సేమ్ టైప్స్ ఆఫ్ అలీల్స్ వస్తాయి. సో 100% అన్నీ 100% ఏది అన్నీ క్యాపిటల్ టీ అలీల్స్ ఉంటాయి, క్యాపిటల్ టీ గ్యామీట్స్. ఇక్కడ కూడా 100% స్మాల్ టీ గ్యామీట్స్ ఉంటాయి. ఈ 100% ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది, సరేనా? ఇప్పుడు ఈ క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ, ఓకే, ఈ క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ 2 కలిసి వస్తాయి. ఇంకా ఫర్టిలైజేషన్ జరిగింది, కలిసి వచ్చి ఏం ఫామ్ చేసే, క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ కలిపి కొత్త ప్లాంట్ ఏంటి ఏం ఫామ్ చేసే, దాన్ని ఏమిటంటాం మనం, దాన్ని మనం క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటాం కదా. ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏదైతే ఉందో, this will be heterozygous. This will be heterozygous and dominant. దీన్ని మనం F1 లేదంటే ఫిలియల్ 1 జనరేషన్ అంటాం. ఓకే, ఇంకా దీన్ని మనం ఏమంటాం, పేరెంట్ జనరేషన్ అంటాం. పి అంటే పేరెంట్ అన్నమాట. ఓకే, ఇది పేరెంట్ జనరేషను, ఇది F1 జనరేషన్, సరేనా? ఇప్పుడు దీంతో ఆగిపోతాము మనం, ఆగం, ఎందుకంటే తగ్గేదే లేదు కదా, మనం ఇంకా పూర్తిగా చేయాలి ఇంకా రీసెర్చ్, అవునా కదా? సో మెంటల్ ఇక్కడితోనే ఆగిపోవచ్చు కదా, ఇక్కడే ట్రిగర్ పాయింట్ అయినప్పుడు ఇక్కడ ఎలా ఆగుతాం బాబు, ఇక్కడే ట్రిగర్ అయింది. ఇది టాల్ ఎలా వచ్చింది ఈ ప్లాంట్, ఇది టాల్, ఇది డ్వార్ఫ్ అయినప్పుడు, ఓకే, ఇది టాల్ ఎలా వచ్చింది, దిస్ ఇస్ టాల్, అవునా కదా, దిస్ ప్లాంట్ ఇస్ టాల్. సో అది ఎలా వచ్చింది, మరి రీసెర్చ్ చేయాలి కదా, మరి అది రీసెర్చ్ చేయడానికి అతను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాడు. వాట్ డిడ్ హీ డూ నౌ, ఓకే, వాట్ హీ డిడ్ వాస్, ఓకే, హీ స్టార్టెడ్ క్రాసింగ్ ఇట్ అగైన్. క్యాపిటల్ టీని సెల్ఫ్ క్రాస్ చేశాడు అతను. దీన్ని మనం ఏమంటాం, సెల్ఫ్ క్రాస్ అంటాం. ఓకే, దీన్ని మనం ఏమంటాం, సెల్ఫ్ క్రాస్ అంటాం. అంటే సేమ్ జనరేషన్లోనే క్రాసింగ్ జరిగింది, అక్కడెక్కడే క్రాస్ జరుగుతున్నది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ గ్యామీట్స్ని కేర్గా చూడండి, ఇది F1 జనరేషను, మళ్ళీ చెప్పేస్తున్నాను. సో ఇక్కడ గ్యామీట్స్ ఏవైతే ఉన్నాయో, ఎలా వస్తాయో చూడండి కేర్ఫుల్గా. ఇక్కడ గ్యామీట్స్, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలీల్స్ ఉన్నాయి కాబట్టి, ఈ అలీల్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామీట్స్ని తీసుకొని వస్తాయి. సేమ్ టైప్ ఆఫ్ గ్యామీట్ ఇంక రాదు. సో అందుకే ఇక్కడ గ్యామీట్స్ ఎలా ఉంటాయంటే 50% క్యాపిటల్ టీ, ఇంకా స్మాల్ టీ ఏదైతే ఉందో ఇది మళ్ళీ 50% ఉంటుంది. ఇది దీనిది, అదే దీనిది చూసుకుంటే సేమ్ 50% క్యాపిటల్ టీ ఉంటాయి, మళ్ళీ 50% ఏదైతే ఉందో స్మాల్ టీ. 2 టైప్స్ ఆఫ్ అలీల్స్ వస్తాయి, తెలుసు కదా. ఇండిపెండెంట్ ఏం జరుగుతుంది మియోసిస్లో,
జెనెటిక్ రీకాంబినేషన్ జరుగుతుంది. జరిగినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలీల్స్ వస్తాయి. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ అలీల్స్ వచ్చాయి కదా. సో దాని ప్రాజెనీ ఇంక F2 ఎలా చేస్తాం? 4 అలీలు ఉన్నాయి కదా, ఇలా తెచ్చి కలిపేలేము కదా వాటిని. అందుకే మనం ఏం చేస్తాం అంటే ఒక పన్నెట్ స్క్వేర్ అనే ఒక స్క్వేర్ గీసుకుంటాం. ఇందులో మనం దీన్ని మేల్ అనుకుందాం, దీన్ని ఫీమేల్ అనుకుందాం. మనం పన్నెట్ స్క్వేర్ గీసుకుంటాం తెలుసుకోవడానికి. సో పన్నెట్ అనే అతను ఏం చేశాడంటే దీన్ని ఈజీ చేశాడు క్రాసెస్ చేసుకోవడానికి. దానికి అతను ఒక స్క్వేర్ కనిపెట్టాడు. ఆ పన్నెట్ స్క్వేర్ ఎలా చేసుకుంటాం చూడండి, ఇది కేర్ఫుల్గా చూడండి. వద్దు వేరే పెన్ తీసుకుందాం అండి. ఇటుపక్క మనం మేల్ పెట్టుకుందాం, ఇటుపక్క ఫీమేల్ పెట్టుకుందాం. సరేనా? మేల్లో మనకి ఏ అలీల్ ఉంది? క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది. ఫీమేల్లో కూడా మనకి క్యాపిటల్ టీ ఉంది, స్మాల్ టీ ఉంది. సరే, లైన్లు గీసుకుందాం. సరే ఫైన్. ఇక్కడ క్యాపిటల్ టీ ఇంకా క్యాపిటల్ టీ కలిపి అలాంటి కాంబినేషన్ తీసుకొని వస్తాయి చెప్పండి. క్యాపిటల్ టీ వస్తుంది. ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. ఇది కలిపి ఎలాంటి కాంబినేషన్ తెస్తుంది? క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇది కలిపి స్మాల్ టీ. సో దిస్ ఈస్ ది F2 జనరేషన్. ఇది F2 జనరేషన్ అనమాట, ఫిలియల్ 2 జనరేషన్. సో ఫిలియల్ 2 జనరేషన్లో మనం చూసుకుంటే ఒకటి క్యాపిటల్ టీ ఉంది, ఇంకోటి క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇంకోటి క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో we have if we see in the filial 2 generation we have okay 1 capital T 2 capital T small t and 1 small t. అవునా కాదా? సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఈ నంబర్ క్లియర్గా చూస్తున్నారా? ఈ నంబర్ ఏదైతే ఉందో దీన్నే మనం జీనోటైపిక్ రేషియో అంటాం. 1:2:1లో ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇది చూస్తే దిస్ ఇస్ టాల్, దీస్ ఆర్ ఆల్సో టాల్, ఇది డ్వార్ఫ్. సో మనం చూస్తే ఏమైంది, సెకండ్ జనరేషన్ కల్లా మళ్ళీ ఈ చిన్న క్యారెక్టర్ మళ్ళీ వచ్చేసింది. అది వెళ్ళిపోయింది, ఆ క్యారెక్టర్ మనకు కనిపించలేదు ఫస్ట్ జనరేషన్లో చూస్తే అన్ని ప్లాంట్స్ టాలే వచ్చేసాయి. సో అన్ని ప్లాంట్స్ టాలే వస్తున్నాయి అనేసి అతనికి ఏమనిపించింది, ఈ టాల్ ప్లాంట్స్ మధ్యలోనే మళ్ళీ క్రాస్ చేద్దాం అనిపించింది. చేసినప్పుడు అతనికి సెకండ్ జనరేషన్ కల్లా మళ్ళీ వచ్చేసింది. దాన్ని బట్టి అర్థం ఏంటి, ఓకే, అది ముసుకేసుకొని కూర్చున్నది. స్మాల్ టీ అనే అలీల్ ఏదైతే ఉందో ముసుకేసుకొని వెనక్కి కూర్చున్నదే కానీ అది ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఒకసారి దానికి ఆపర్చునిటీ దొరకగానే మళ్ళీ వచ్చేసింది సెకండ్ జనరేషన్లో అది. సో దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్. నౌ హియర్ వీ హ్యావ్ టు సీ 2 ratios విచ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫీనోటైపిక్ రేషియో అంటాం ముందు. ఫీనోటైపిక్ రేషియో అంటే ఏదైతే మనకి కనిపిస్తున్నదో, మనకేం కనిపిస్తున్నది, ఎన్ని ప్లాంట్స్ టాల్ ఉన్నాయి, 2 ప్లాంట్స్ టాల్, 1 ప్లాంట్ డ్వార్ఫ్. సో మనం దాన్ని ఏమంటాం, 2:1 అంటాం. సో 2 plants are tall and 1 plant is dwarf. That's why we call it as 2:1 ఈ రేషియోని. అవునా కాదా? ఇది ఒక రేషియో అయిపోయింది, ఫైన్, కరెక్టే. ఇప్పుడు ఇంకొక రేషియో రాసుకుందాం, దాన్ని మనం జీనోటైపిక్ రేషియో అంటాం. దాన్ని ఏమంటాం, జీనోటైపిక్ రేషియో అంటే జీన్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, అలీల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి. సో అలీల్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, ఇక్కడ ఒకటి క్యాపిటల్ టీ ఒకటి ఉన్నది, క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 ఉన్నాయి, స్మాల్ టీ ఒకటి ఉంది. సో దీన్ని 1:2:1 అని రాస్తాం. అర్థమైందా? అదే అనమాట మన ఫీనోటైపిక్. సో ద ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ మోనోహైబ్రిడ్ క్రాస్ ఇస్ 2:1 and the genotypic ratio of monohybrid cross is 1:2:1. సరేనా? ఇది మనకి ఫైనల్గా వచ్చేసింది అనమాట. ఇలాగ మనం మోనోహైబ్రిడ్ క్రాస్ చేసుకుంటాం. సో పన్నెట్ స్క్వేర్ అనేది మనం ఫస్ట్ గీసుకోవడం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. దానివల్లే మీకు ఈజీగా క్రాసెస్ కంప్లీట్ అవుతాయి. అది కాకుండా మీరు రేషియోస్ ఈజీగా కనిపెట్టగలుగుతారు. సో పన్నెట్ స్క్వేర్ని ఎప్పుడు మిస్ చేయకండి. ఎప్పుడు మీరు క్రాస్ చేసుకున్నా పన్నెట్ స్క్వేర్ మాత్రం డెఫినెట్గా గీసేసుకోండి. సరే, ఫైన్. నెక్స్ట్ మోనోహైబ్రిడ్ క్రాస్ నేను మీకు చెప్పేసాను, మీకు పెద్దగా కన్ఫ్యూజన్ అవ్వకూడదు. ఇది పిక్టోరియల్ రిప్రజెంటేషన్, మీకు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంచాను నేను. చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నది,
క్యాపిటల్ టీ ప్లాంట్ నుంచి ఒక క్యాపిటల్ టీ గ్యామెట్ వస్తున్నది. స్మాల్ టీ పొట్టి ప్లాంట్ నుంచి పొట్టి గ్యామెట్ వస్తున్నది, స్మాల్ టీ గ్యామెట్. ఇవి రెండు ఫ్యూజ్ అయ్యి మనకు వచ్చింది ఏంటి, అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చేసాయి. ఆ టాల్ ప్లాంట్స్ నుంచి మళ్ళీ 2 గ్యామెట్స్ ఫామ్ అవుతాయి, ఎందుకంటే 2 గ్యామెట్లు వేరే వేరే టైప్ ఉన్నాయి. ఫామ్ అయ్యి మనకి ఏంటి 4 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వస్తాయి. ఒకటి క్యాపిటల్ టీ 2 స్మాల్ టీవి, ఒకటి స్మాల్ టీ. సో ఇక్కడ జీనోటైపిక్ రేషియో 1:2:1 అండ్ ద ఫినోటైపిక్ రేషియో 3:1. అంతే, ఇంకేమీ లేదు. దీని తప్ప మీకు పెద్ద డౌట్ లేదు. సరే, ఓకే, ఫైన్, ఆల్ రైట్. సరే, ఇది దీంతో మీది మోనోహైబ్రిడ్ క్రాస్ అయిపోయింది. సో పన్నెట్ స్క్వేర్ అనేది మనం వాడాం కదా. సో పన్నెట్ అనే అతనే దాన్ని కనిపెట్టారని నేను మీకు చెప్పాను కదా. అంతే, ఇంకేం లేదు. చాలు. ఇంకా ఇవన్నీ మీకు బుక్లో కూడా ఉన్నాయి, నేను కూడా మీకు ఇచ్చేసాను. సో ఇది ఒకసారి ఉంచేసుకోండి, ఈ క్రాస్ అంతా ఒకసారి ఉంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఫైన్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి దీనికన్నా ఎక్కువ పెద్దగా లేదు. సో మనం దీంతో అర్థం చేసుకుంది ఏంటంటే, క్లియర్గా మనం చూసుకుంటే, ఈ క్రాస్ మనం క్లియర్గా చూసుకుంటే, మనం ఏదైతే క్రాస్ చేసామో ఇక్కడ నేను చేసిన క్రాస్ చూపిస్తాను. ఇక్కడ ఈ క్రాస్ చూసుకోండి. ఇక్కడ ఏం జరుగుతున్నది, క్యాపిటల్ టీ స్మాల్ టీని డామినేట్ చేసేస్తున్నది. వాట్ ఈస్ ఇట్ డూయింగ్? ఇట్ ఈస్ డామినేటింగ్ ద స్మాల్ టీ. సో this is what is stated by the law of dominance which was given by Mendel అనే అతను law of dominance అని ఇచ్చారు. ఆ law of dominance ఏమంటుందంటే, ఓకే, ఏమంటుంది law of dominance? It is the Mendel's first law of inheritance కదా. సో అకార్డింగ్ టు దిస్ లా, ఓకే, ఏదైతే ఒక డామినెంట్ అలీల్ ఏదైతే ఉందో అది ఇంకొక రిసెసివ్ అలీల్ మీద డామినెన్స్ చూపించి దాన్ని ఎక్స్ప్రెస్ అవనీయదు. దాంతో ఉన్నప్పుడు చూడండి, మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎప్పుడైతే క్యాపిటల్ టీతో ఉందో అప్పుడే ఎక్స్ప్రెస్ చేయలేదు, ఎందుకంటే క్యాపిటల్ టీ దాన్ని డామినేట్ చేసేస్తున్నది. బట్ ఎప్పుడైతే అది ఇండివిజువల్గా ఉందో స్మాల్ టీ అప్పుడు అది ఈజీగా ఎక్స్ప్రెస్ చేయగలదు. దాన్ని ఆపిన వాడు ఎవడు లేడు. ఓకే, అప్పుడైతే తగ్గదు, ఇంకా అది పొడుచుకొని వచ్చేస్తుంది ఇంకా. కానీ అప్పటి వరకు తగ్గాలి అది, ఎందుకంటే క్యాపిటల్ టీ దాన్ని తగ్గించేస్తుంది కదా, దాని ఎఫెక్ట్ అంతటిని తగ్గించేస్తుంది. అర్థమైందా? సో ద అలీల్స్ దట్ సప్రెస్డ్ ఆర్ కాల్డ్ రిసెసివ్ అలీల్స్. దేన్నైతే సప్రెస్ చేసేస్తున్నామో దాన్ని రిసెసివ్ అంటున్నాం, అదే స్మాల్ టీ. అండ్ ద వన్ విచ్ సప్రెసెస్ ద రిసెసివ్ అలీల్, ఏదైతే రిసెసివ్ అలీల్ మీద భారం పెట్టేస్తున్నదో, దాన్ని ఎక్స్ప్రెస్ చేయనిదో, దాన్ని మనం డామినెంట్ అలీల్ అంటాం. దాని ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ. ఓకే, అది మనకి ఇంపార్టెంట్. లా ఆఫ్ డామినెన్స్ అదే చెప్తున్నది. ఓకే, సరే. నెక్స్ట్ లా ఆఫ్ సెగ్రిగేషన్. లా ఆఫ్ సెగ్రిగేషన్లో మనం ఎప్పుడైతే F1 జనరేషన్ని సెల్ఫ్ క్రాస్ చేసామో, మనం ఏం చూసాము, F1 జనరేషన్ని మనం సెల్ఫ్ క్రాస్ చేసాం, అవునా కదా. ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తాను. F1 జనరేషన్లో సెల్ఫింగ్ జరిగింది. ఇగో సెల్ఫింగ్ జరిగినప్పుడు ఇక్కడ అలీల్స్, ఇక్కడ సెల్ఫింగ్ జరిగినప్పుడు ఏం జరిగింది, దీన్ని మనం సెల్ఫ్ క్రాస్ అన్నో లేదంటే సెల్ఫింగ్ అని కూడా అంటాం. దీన్ని యూ కెన్ కాల్ దిస్ as సెల్ఫింగ్ ఆల్సో. ఇక్కడ సెల్ఫింగ్ జరిగినప్పుడు ఏం జరిగింది, ఈ క్యాపిటల్ టీ ఇంక స్మాల్ టీ, మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఇవేమవుతున్నాయి, సెగ్రిగేట్ అయిపోతున్నాయి. మనం మియోసిస్ చదువుకుంటాం, మియోసిస్లో ఏం జరుగుతున్నది, హోమోలాగస్ క్రోమోజోమ్స్ సెగ్రిగేట్ అవుతాయి. అర్థమైందా? వేరే డిఫరెంట్ పోల్స్కి వెళ్ళిపోతాయి. ఒక టైప్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్ ఒక పక్క, ఇంకో టైప్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్ ఇంకో పక్క. సో దాన్నే సెగ్రిగేషన్ అంటాం. చూడండి, ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మియోసిస్ జరుగుతున్నది అనుకోండి, 2 క్రోమోజోమ్స్, ఇదొక హోమోలాగస్ క్రోమోజోమ్స్, ఇది 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏమవుతాయంటే మియోసిస్ టైంలోని సపరేట్ అయిపోతాయి, 2 డిఫరెంట్ పోల్స్కి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతున్నది, వీటిలో ఉన్న అలీల్ సెట్ కూడా అటుపక్క వెళ్ళిపోతున్నది, వేరే పక్క కదా. సో ఇది ఏదైతే జరుగుతున్నదో ప్రాసెస్, ఇది మియోసిస్లో జరుగుతుంది కదా. దీన్ని మనం ఏమంటాం, ఈ ప్రాసెస్ని సెగ్రిగేషన్ అంటాం. సెగ్రిగేషన్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ మెటాఫేజ్లో. ఎనాఫేజ్లో జరుగుతుంది. మెటాఫేజ్ ప్లేట్ వరకు వస్తాయి, ఎనాఫేజ్లో సపరేట్ అయిపోతాయి హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఎక్కడ జరుగుతున్నది, ఎనాఫేజ్ 1లోని కదా. సో దీన్ని మనం సెగ్రిగేషన్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, సెగ్రిగేషన్. ఆ సెగ్రిగేషన్ వల్లే మనకి కొత్త టైప్ ఆఫ్ ప్లాంట్స్, ఆ సెగ్రిగేషన్ వల్ల ఏం జరిగింది, మనకు మళ్ళీ స్మాల్ టీ ఏదైతే ఉందో అది మళ్ళీ బయటకు వచ్చింది. ఆ సెగ్రిగేషన్ జరగకపోతే
ఆ క్యాపిటల్ టీ ఏం చేస్తుంది, స్మాల్ టీని మళ్ళీ మళ్ళీ డామినేట్ చేసేస్తూ ఉంటుంది. సో స్మాల్ టీకి దాని నుంచి వేరు అవ్వడానికి ఒకే ఒక దారి ఏంటి, సెగ్రిగేట్ అయిపోవడం. సో సెగ్రిగేట్ అయినప్పుడు ఏమవుతుంది, దూరంగా వెళ్ళిపోతుంది స్మాల్ టీ క్యాపిటల్ టీ నుంచి వేరువేరుగా వెళ్ళిపోవడం వల్ల అది ఈజీగా దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటుంది. ఇదే మనం ఇంకా మాడిఫై చేసి లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని చదువుకుంటాం. ఆ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో డోంట్ వరీ. ఓకే, ఇదే లా ఆఫ్ సెగ్రిగేషన్. ఇది ఇన్ విచ్ ద హోమోలాగస్ క్రోమోజోమ్స్ విల్ గో టు ద సెపరేట్ పోల్స్ ఇన్ ద మియోసిస్ ప్రాసెస్. ఈ సెపరేట్ పోల్స్కి వెళ్తున్న ప్రాసెస్ని మనం సెగ్రిగేషన్ అంటున్నాం. ఓకే, సరే. సో అతను ఏంటంటే అప్పుడు ఇంకా అంతవరకు రీసెర్చ్ అవ్వలేదు కాబట్టి ఇవేవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో, లేదంటే ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే చిన్న చిన్న ట్రేట్స్ ఉన్నాయో ఆ ట్రేట్స్ సపరేట్ అవుతున్నాయని అతను చెప్పేశాడు. సరేనా, అది చలే. ఓకే, ఇప్పుడు టెస్ట్ క్రాస్ గురించి మాట్లాడుకుందాం. టెస్ట్ క్రాస్ అంటే ఏమిటి? యాజ్ ద నేమ్ సజెస్ట్ టెస్ట్ అంటే టెస్ట్ చేయాలి. మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక టాల్ ప్లాంట్ ఇచ్చారు. ఆ టాల్ ప్లాంట్ క్యాపిటల్ టీ అని అవ్వచ్చు, లేదంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ అని అవ్వచ్చు, మనకు తెలీదు. మీకు ఒక ప్లాంట్ ఇచ్చాను నేను మీకు ఒక పీ ప్లాంట్, పొడుగ్గా ఉన్న ఒక పీ ప్లాంట్ ఇచ్చాను. మీరు చూడగానే చెప్పగలరా అదొక క్యాపిటల్ టీ ప్లాంటా లేదంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్లాంట్ అని? వీ కాంట్ సే బోత్. బికాజ్ వై బికాజ్ బయట ఫీనోటైప్ రెండిటిది సేమే, కానీ జీనోటైప్లోనే డిఫరెన్స్ వస్తుంది కదా. సో ఆ జీనోటైప్లో డిఫరెన్స్ని కనిపెట్టడానికి మనం టెస్ట్ క్రాస్ చేస్తాం. సో ఇన్ టెస్ట్ క్రాస్ వాట్ డు వీ డూ ద క్రాస్ విత్ ద రిసెసివ్ పేరెంట్. రిసెసివ్ పేరెంట్ అంటే స్మాల్ టీ. ఇప్పుడు మన దగ్గర ఒక టాల్ ప్లాంట్ ఉంది, మనకు ఒక టాల్ ప్లాంట్ ఇచ్చారు. దిస్ కెన్ బి ఈదర్ క్యాపిటల్ టీ ఆర్ ఇట్ కెన్ బి క్యాపిటల్ టీ స్మాల్ టీ. వీ డోంట్ నో, వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. మనం తెలుసుకోవాలి అది. సో తెలుసుకోవడానికి మనం దేంతో క్రాస్ చేస్తాం? ఒక రిసెసివ్ పేరెంట్తో క్రాస్ చేస్తాం మనం. ఆ రిసెసివ్ పేరెంట్ అంటే స్మాల్ టీని. సో వాట్ వీ విల్ డూ, మనం 2 టైప్స్ ఆఫ్ క్రాస్ చేసుకుందాం ఇక్కడ. విల్ డూ 2 టైప్స్ ఆఫ్ క్రాసెస్ హియర్. కేర్ఫుల్గా చూడండి. ఓకే, 2 టైప్స్ ఆఫ్ క్రాసెస్ చేస్తాం. ఒక్క నిమిషం, ఇక్కడ కొంచెం జాగా క్రియేట్ చేసుకుందాం. ఆగండి. సో మనకు ఒక టాల్ ప్లాంట్ ఇచ్చి, ఒక నిమిషం, ఓకే, మనకు ఒక టాల్ ప్లాంట్ ఇచ్చి మనకి ఆ టాల్ ప్లాంట్ క్యాపిటల్ టీ స్మాల్ టీయా మనకు కనిపెట్టాలి. సో కనిపెట్టడానికి మనం 2 టైప్స్ ఆఫ్ క్రాసులు చేస్తాం. ఒకే క్రాస్ చేస్తాం కానీ రెండు టైప్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇచ్చిన ప్లాంట్ క్యాపిటల్ టీ అనుకుందాం. మనకి ఇచ్చిన ప్లాంట్ క్యాపిటల్ టీ అనుకుందాం. సో మనం ఏం చేస్తాం దాంతో మనం ఫస్ట్ క్రాస్ చేస్తాం. క్యాపిటల్ టీని స్మాల్ టీతో క్రాస్ చేసాం. సో ఎందుకంటే స్మాల్ టీ ఇస్ ద రిసెసివ్ పేరెంట్ కదా. చేసినప్పుడు దీని నుంచి మనకి అలీల్స్ ఏవైతే గ్యామిట్స్ వస్తాయో మనకు తెలుసు. అది క్యాపిటల్ టీ ఇది స్మాల్ టీ గ్యామిట్ వస్తుంది. ఓకే, ఒక నిమిషం. మనకి ఏ గ్యామిట్ వస్తుంది? స్మాల్ టీ గ్యామిట్ వస్తుంది. ఈ స్మాల్ టీ గ్యామిట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంకేమీ లేదు, డైరెక్ట్గా ప్రాజెనీ క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చేస్తుంది కదా. సో మనకు అన్ని ప్లాంట్స్ టాల్ వచ్చేసాయి అనుకోండి. F1 జనరేషన్లో ఇఫ్ ఆల్ ద ప్లాంట్స్ ఆర్ టాల్, దెన్ వాట్ వీ స్టార్టెడ్ విత్ వాస్ క్యాపిటల్ టీ. ఇఫ్ ఆల్ ప్లాంట్స్ ఆర్ టాల్, అన్ని ప్లాంట్స్ టాల్ అయితే, ఓకే, దెన్ the given plant is capital T. If all F1 plants are tall, then the given plant is capital T కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇచ్చారు అనుకోండి ఎక్స్పెరిమెంట్ చేయడానికి. వీ గాట్ అ క్యాపిటల్ టీ స్మాల్ టీ టు ఎక్స్పెరిమెంట్. మనం ఏం చేస్తాం? మళ్ళీ క్రాస్ చేస్తాం. చూడండి, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇంటూ స్మాల్ టీ. కాకపోతే ఇక్కడ ఒక డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఏమిటి? ఇక్కడ 2 అలీల్స్ వస్తాయి. ఒకటి క్యాపిటల్ టీ గ్యామిట్ వస్తుంది, ఇంకోటి స్మాల్ టీ గ్యామిట్. 2 గ్యామిట్స్ వస్తాయి. ఇక్కడ ఒకటే గ్యామిట్ స్మాల్ టీ, సేమ్ కదా. ఇక్కడ మనం పన్నెట్ స్క్వేర్ పర్టికులర్గా చేయక్కర్లేదు, ఎందుకంటే 3 అలీల్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చూసుకుంటే
మనకేంటి తెలుసు, ఇది కలిపి స్మాల్ టీ ప్లాంట్ని ఫామ్ చేస్తుంది. అదే ఇది ఇది కలిపితే క్యాపిటల్ టీ ఫామ్ చేస్తుంది, స్మాల్ టీ ఫామ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇలా వద్దు కన్ఫ్యూజన్ ఇది. 1 minute. ఓ పని చేద్దాం, మనం పన్నెట్ స్క్వేరే తీసుకుందాం, అదే బెస్ట్, మీకు కన్ఫ్యూజన్ ఉండదు. సో పన్నెట్ స్క్వేర్ వేసుకుంటే ఎలా వేసుకుంటాం, ఇది మేల్ ప్లాంట్ అనుకుందాం, సరేనా, ఇది ఫీమేల్ ప్లాంట్. ఇప్పుడు ఇక్కడ మనకు ఉన్న ఎలీల్స్ ఏమిటంటే మేల్కి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎలీల్స్ ఉన్నాయి, ఇక్కడ స్మాల్ టీ మాత్రం ఉంది. సో మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది, ఇక్కడ ఒకటి క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది, ఇంకోటి స్మాల్ టీ. సో 50% టాల్ ప్లాంట్స్ ఉన్నాయి F1లో అండ్ 50% డ్వార్ఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు when the result is like this, okay, when the result is like this, then the given plant is the given plant. ఏంటి మనకేం తెలుస్తుంది, then the given plant is capital T small t. అది ఇక్కడ మనం రాసుకుంటున్నప్పుడు మనకి అలీల్స్ తెలుసు. నార్మల్గా మనం క్రాస్ చేసినప్పుడు మనం అవన్నీ చూడం, మనం డైరెక్ట్గా రిజల్ట్నే చూస్తాం. ఇక్కడ రిజల్ట్ చూసినప్పుడు అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చేసాయి అనుకోండి, మనకు అర్థమైంది ఏంటి, క్యాపిటల్ టీ ఇవ్వబడింది, అందుకే అన్ని టాల్ ప్లాంట్స్ వచ్చాయి. ఇక్కడ క్రాస్ చేసినప్పుడు 50% టాల్ 50% డ్వార్ఫ్ ప్లాంట్ వచ్చాయంటే మనకి ఇచ్చిన ప్లాంట్ క్యాపిటల్ టీ స్మాల్ టీ. అది సో అందుకే మనం టెస్ట్ క్రాస్ చేస్తున్నాం. వై ఆర్ వి డూయింగ్ టెస్ట్ క్రాస్? టు సీ దాట్ ద ప్లాంట్ విచ్ వీఆర్ గివెన్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ అన్ అన్నోన్ ప్లాంట్, ఇట్స్ అన్ అన్నోన్ ప్లాంట్, మనకు తెలియదు కానీ అది చూడడానికి టాల్గా ఉంది, దాని జీనోటైప్ మనకు కనిపెట్టాలి. అది క్యాపిటల్ టీనా లేదంటే క్యాపిటల్ టీ స్మాల్ టీనా అని మనం కనిపెట్టాలి. అది కనిపెట్టాలంటే మనం టెస్ట్ క్రాస్ చేయాలి. క్లియరా? ఓకే. దీని తర్వాత మనం డైరెక్ట్గా డైహైబ్రిడ్ క్రాస్కి వెళ్ళిపోతాం. ఓకే, అది డైహైబ్రిడ్ క్రాస్కి వెళ్ళిపోతాం. ఇక్కడ పెద్ద ఇదేమీ లేదు కానీ ఇక్కడ ఇదొక విషయం కూడా చెప్పేస్తాను ఇక్కడ, ఎందుకంటే ఇది మళ్ళీ మిస్ చేయకూడదు కదా, ఇది ఒకటి చెప్పేద్దాం మనం. ఏంటంటే ఇక్కడ ఫినోటైపిక్ రేషియో ఏంటి, 50% టాల్ 50% డ్వార్ఫ్ కాబట్టి దీని ఫినోటైపిక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు జీనోటైపిక్ రేషియో. అవునా కదా? రెండు సేమే. సో the phenotypic ratio and the genotypic ratio is same for this kind of cross. రెండు చూస్తే క్యాపిటల్ టీ కూడా 50% ఉన్నాయి, క్యాపిటల్ టీ స్మాల్ టీ 50% ఉన్నాయి, స్మాల్ టీ కూడా 50% ఉన్నాయి. సో విచ్ ఇస్ 1:1. 1:1. సరేనా? అది అన్నమాట. ఇదే ఇక్కడ చూపించాము మనం. చూడండి, ఇలాంటి టైప్ క్రాస్ చేసామంటే అన్ని టాలే వస్తాయి కాబట్టి అక్కడ ఏం పెద్ద రేషియోలు లేవు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చాయి కాబట్టి మనం ఇలాంటి రేషియో వేసుకుందాం. ఓకేనా? అది అన్నమాట. సరే, ఫైన్. నేను అక్కడ కంపారిజన్కి 2 కలిపేస్తాను, ఇక్కడ మీకు కంపారిజన్ కోసం చూసుకోండి ఇది. సరేనా? సరే, ఫైన్. ఇప్పుడు మనం డైహైబ్రిడ్ క్రాస్కి వచ్చేద్దాం. సో డైహైబ్రిడ్ క్రాస్, నార్మల్గా మోనోహైబ్రిడ్ క్రాస్లో మనం ఏం చేసామంటే, ఒక నిమిషం, మనం మోనోహైబ్రిడ్ క్రాస్లో ఏం చేసాం, మోనోహైబ్రిడ్ క్రాస్లో మనం ఒకే క్యారెక్టర్ని తీసుకున్నాం, దాంట్లో 2 ట్రేట్స్ క్యాపిటల్ టీ స్మాల్ టీ తీసుకున్నాం. అదే డైహైబ్రిడ్ క్రాస్లో 2 క్యారెక్టర్స్ తీసుకుంటాం, ఇంకా ఆ 2 క్యారెక్టర్స్లో మళ్ళీ వాటిలో 2 ట్రేట్స్ వస్తాయి. సో టోటల్ 4 డిఫరెంట్ ట్రేట్స్ వచ్చేస్తాయి పూర్తిగాను కదా. సో అందులో దాన్ని మనం డైహైబ్రిడ్ క్రాస్ అంటాం. మనం డైహైబ్రిడ్ క్రాస్ ఎలా చేస్తాం చూడండి. ఎక్కువగా మెండల్ ఏం చేశాడంటే దీనికోసం డిఫరెంట్ తీసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ what are the 2 different characters they are taking? Character number 1, we are taking the seed shape. అవునా కదా? ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం, సీడ్ షేప్ తీసుకుంటాం. ఒక్క నిమిషం, ఇక్కడి నుంచే మొదలెట్టేచ్చుగా మనం. ఇక్కడ ఎందుకు ఇది, ఒక నిమిషం వెనక్కి వెళ్ళిపోదాం అండి. అతను నేను ఇక్కడే చూపించేస్తున్నాను. అతను ఏం చేశాడు, 2 తీసుకున్నాడు.
ఒకటి సీడ్ షేపు సీడ్ కలరు, అక్కడ కూడా సీడ్ షేపు సీడ్ కలరు. సో ఫస్ట్ క్యారెక్టర్ అతను ఏం తీసుకున్నాడు, ద ఫస్ట్ వన్ వి టుక్ వాస్ సీడ్ షేప్. సీడ్ షేప్లో విచ్ ఇస్ అ క్యారెక్టర్, ఎన్ని ట్రేట్స్ ఉన్నాయి, 2 ట్రేట్స్ ఉన్నాయి. ఒకటి రౌండ్ which is dominant, we call it as R, capital R. Then round wrinkled seed. wrinkled అంటే మడతలు పడిపోయినట్టు ఉంటుంది అన్నాను, దాన్ని వాళ్ళు స్మాల్ ఆర్ అన్నారు. ఓకే, అది ఇది ఒక ట్రేటా. సెకండ్ ట్రేట్ ఏదైతే ఉందో, ట్రేట్ నెంబర్ 2 ఇస్ సీడ్ కలర్. సీడ్ కలర్ అతను తీసుకున్నప్పుడు అందులో మళ్ళీ ఇది ఒక క్యారెక్టర్ కాబట్టి అందులో 2 ట్రేట్స్ వస్తాయి మళ్ళీ, కాంట్రాస్టింగ్ ట్రేట్స్. సో కాంట్రాస్టింగ్ ట్రేట్స్ ఇక్కడ ఏమి వస్తాయి, ఎల్లో కలర్ వస్తుంది, ఇంకా గ్రీన్ కలర్ వస్తుంది. గ్రీన్ని చిన్నగా రాద్దాం అండి. గ్రీన్ కలర్ వస్తుంది. ఎల్లో ఇస్ ద డామినెంట్, అందుకే క్యాపిటల్ వై. గ్రీన్ ఈజ్ ద రెసెసివ్ అండ్ వీ కాల్ ఇట్ as స్మాల్ వై. ఓకే, ఇది అనమాట. ఇప్పుడు వీటి మధ్యన మనం క్రాస్ చేయాలి. మనం ఎలాంటి 2 ప్లాంట్స్ని తీసుకుంటున్నాం ముందు, మనం ఎలాంటి 2 ప్లాంట్స్ ముందు తీసుకుంటాం చూడండి కేర్ఫుల్గా. ఫస్ట్ మనం క్యాపిటల్ ఆర్, ఒక నిమిషం ఇరేజర్తో సరిపేద్దాం. ఫస్ట్ మనం క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై తీసుకున్నాం, అండ్ వి క్రాస్డ్ ఇట్ విత్ స్మాల్ ఆర్, స్మాల్ వై. అంటే పూర్తిగా ప్యూర్ లైన్స్ అంటే ఐదర్ పూర్తిగా హోమోజైగస్ డామినెంట్ అయి ఉండాలి, లేదంటే హోమోజైగస్ రెసెసివ్ అయి ఉండాలి, మధ్యలో హెట్రోజైగస్ తీసుకోముందు. సో ఫస్ట్ పేరెంట్ జనరేషన్ ఎప్పుడు ఇదే తీసుకుంటాం మనం, పి. ఇప్పుడు దీని నుంచి వచ్చే అలీల్స్ ఏమిటి, క్యాపిటల్ ఆర్ వస్తుంది, ఇంకా క్యాపిటల్ వై వస్తుంది, అవునా కాదా? ఇలా కాంబినేషన్స్లో వస్తాయి, డబల్ కాంబినేషన్స్లో వస్తాయి ఇంకా గ్యామీట్స్ మీకు, ఇంకా సింగిల్గా రావు ఇంకా, ఎందుకంటే 2 ట్రేట్స్ మనం తీసుకున్నాం కాబట్టి. దాని తర్వాత ఇక్కడ స్మాల్ ఆర్, స్మాల్ వై వస్తుంది. ఓకే, సో ఫస్ట్ జనరేషన్ ఫీలియల్ 1 ఆర్ F1 జనరేషన్ ఏమవుతుంది, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, ఇది. సో ద రిజల్టెంట్ ఆఫ్ F1 జనరేషన్ ఇస్ రౌండ్ అండ్ ఎల్లో, రౌండ్ సీడ్స్ అండ్ ఎల్లో కలర్ సీడ్స్ అనమాట. రౌండ్ అండ్ ఎల్లో అంటాం దీన్ని మనం. ఓకే, దీన్ని రౌండ్ అండ్ ఎల్లో అంటాం. ఇప్పుడు వీటిలోని సెల్ఫింగ్ చేస్తాం. దీంట్లో మనం ఏం చేస్తాం, సెల్ఫింగ్ చేస్తాం. అదే చేశాను నేను ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ గ్యామిట్స్ వచ్చాయి. దీని తర్వాత సెల్ఫింగ్ చేస్తాం. సెల్ఫింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది చూడండి, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై క్రాస్డ్ విత్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, అవునా? ఇప్పుడు కేర్ఫుల్గా ఇక్కడ చూస్తే ఫస్ట్ వీటన్నిటి మధ్యన కాంబినేషన్స్ డిఫరెంట్గా ఫామ్ అవుతాయి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది చూడండి. ఫస్ట్ ఆరు ఇంకా క్యాపిటల్ వైది చేద్దాం. చేస్తే మనకేమొచ్చింది, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, ఇది ఒక కాంబినేషన్ వచ్చింది గ్యామీట్ది. ఇవి గ్యామీట్స్ అనమాట. ఇది మేల్ అనుకుందాం, ఇది ఫీమేల్ అనుకుందాం. ఓకే ఫైన్. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆగండి, గ్యామీట్స్ది కలర్ కొంచెం మారుద్దాం టు అవాయిడ్ కన్ఫ్యూజన్. గ్రీన్. ఓకే, సో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, ఇది ఒక గ్యామీట్. దాని తర్వాత స్మాల్ ఆర్ని, దాని తర్వాత క్యాపిటల్ ఆర్ ఏదైతే ఉందో దాన్ని ఇంకేం చేస్తాం, స్మాల్ వైతో కూడా పెడతాం, కాంబో చేస్తాం. మనం కాంబినేషన్స్ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ, ఇంకేం లేదు. ఈ కాంబినేషన్సే ఫర్దర్ వెళ్ళి ఇన్హెరిట్ అవుతాయి. సో క్యాపిటల్ ఆర్, స్మాల్ వై, ఇదో కాంబినేషన్ ఫామ్ అయింది. ముందు క్యాపిటల్ ఆర్ని క్యాపిటల్ వైతో చేసాం, దాని తర్వాత క్యాపిటల్ ఆర్ని స్మాల్ వైతో చేసాం. ఇప్పుడు స్మాల్ ఆర్ ఏదైతే ఉందో దాని వంతు ఇంకా అదేం చేసుకుంటుంది, అది కూడా ఒక క్యాపిటల్ వైతో ఒకటి ఫామ్ చేసుకుంటుంది. స్మాల్ ఆర్, క్యాపిటల్ వై, దాని తర్వాత స్మాల్ ఆర్, స్మాల్ వై, ఇలా 4 గ్యామెట్స్ ఫామ్ అవుతాయి మనకి.
కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే రెండేసి క్యారెక్టర్స్ తీసుకుంటున్నామో ఆ రెండేసి క్యారెక్టర్స్ని కలిపి మనం చేస్తున్నాం కాబట్టి మనం ఇలా రాసుకుంటాం. అంతేగాని ఆ రెండు క్యారెక్టర్లు ఎప్పుడు కలిపే అవుతాయని కాదు, వాటి మనం అవుతాయి. ఓకే, కాకపోతే మనం ఎప్పుడైతే చదువుకుంటున్నామో మనం రాసుకుంటున్నప్పుడు డైహైబ్రిడ్ క్రాస్ ఒకేసారి రాసుకుంటున్నప్పుడు మనం ఇలా రాసుకుంటాం. ఓకే సరే, ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా డిట్టో అదే కాంబినేషన్స్ ఫామ్ అవుతాయి. సేమ్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. 4 కాంబినేషన్స్ ఫామ్ అయిపోయి. ఇప్పుడు వీటికి మనం పన్నెట్ స్క్వేర్లు వేసుకోవాలి. అది అనమాట అక్కడ వస్తుంది అసలు తంట. సో అది మనం మొదలెట్టేద్దాం. ఇంకొక పేజ్లో వేద్దాం పూర్తిగా. అది పన్నెట్ స్క్వేర్ వేసుకుందాం రండి. లెట్ స్టార్ట్ విత్ ద పన్నెట్ స్క్వేర్. ఇక్కడ మేల్, ఇక్కడ ఫీమేల్. ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై. కేర్ఫుల్గా చూడండి మొత్తం క్రాస్. మీరు పని చేయండి, ఈ క్రాస్లు ఎప్పుడైతే మనం సెకండ్ డైహైబ్రిడ్ క్రాస్ ఎప్పుడైతే వేస్తున్నానో నాతో పాటు మీరు కూడా ఒక నోట్స్ తీసుకొని మీరు కూడా మొదలెట్టండి టక్టగా. అప్పుడు మీకు ప్రాక్టీస్ అయిపోతుంది ఒకసారి. సరేనా? వితౌట్ మిస్ మొదలెట్టండి మీరు కూడా ప్రాక్టీస్. రండి వేరే వేరేగా చేసుకోవాలి ఇంకా. సరే, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. అవునా? ఇక్కడ కూడా సేమ్ అవే, కాకపోతే వేరే కలర్లో రానియండి కొంచెం, అప్పుడు మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. సరేనా? ఇప్పుడు లైన్లు గీసేసుకుందాం. సరే, ఇక్కడ కూడా ఒక ఎండ్ లైన్ గీసేస్తే అయిపోయింది. ఓకే సరే, ఇప్పుడు ఈ లైన్లు గీసుకున్నావా? ఇప్పుడు వీటిని కాంబినేషన్స్ మొదలెడదాం. ఇంకా వీటిది ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ విషయం చేద్దాం. ఒక్క జీన్ కాంబినేషన్కి ఒక టైప్ ఆఫ్ కలర్ పెడదాం కొంచెం. ఓకే, ఫర్ సపోజు అవి రౌండ్ ఇంకా ఎల్లోగా ఉంటాయి అంటే ఒక కాంబినేషను. ఓకే, అదే లేకపోతే రౌండ్ అండ్ ఎల్లోగా ఉన్నాయంటే ఒక కాంబినేషన్ పెడదాం. రౌండ్ ఇంకా అదే మీకు తెలిసిపోతుందిలే. డోంట్ వరీ. ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి నాతో పాటు. మీరు సేమ్ పెన్ వాడండి, నేను కావాలంటే డిఫరెంట్ పెన్ వాడతాను. సో ఫస్ట్ నేను రౌండ్ అండ్ ఎల్లో కోసం ఈ కలర్ మొదలెడతాను. సో క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. అవునా? ఫైన్. సరే, ఇక్కడ కూడా క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ ఆర్, ఇక్కడ క్యాపిటల్ వై స్మాల్ వై వచ్చింది, అంతే తేడా. దాని తర్వాత క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వై, మళ్ళీ సేమ్ అదే వస్తుంది. మనకి రిజల్ట్ ఏమొస్తుంది ఇక్కడ? ఈ ప్లాంట్ రౌండ్గా ఉంటుంది, ఎల్లోగా ఉంటుంది. దీని సీడ్ రౌండ్ ఎల్లో, రౌండ్ ఎల్లో. ఇక్కడ కూడా సేమ్ రౌండ్ ఎల్లో. ఓకే సరే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఏం జరుగుతుంది? అది సేమ్. ఇక్కడ కూడా రౌండ్గా ఉంటుంది, మళ్ళీ ఎల్లోగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే అలా జరగట్లేదు. రౌండ్గా ఉండి వ్రింకల్ అయిపోతున్నది కాబట్టి ఇక్కడ కలర్ మనం మారుద్దాం. రౌండ్ అండ్ వ్రింకల్డ్. దాని తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై కాబట్టి మళ్ళీ మనం ఎల్లో పెట్టుకుందాం. ఇక్కడ కూడా యాక్చువల్గా మీరు ఇక్కడ చూసుకోండి, ఇది ఒక స్క్రీన్. మీరు ఇలా చూసుకున్నారంటే ఇలా ఉన్నవన్నీ ప్లాంట్స్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై ఇవన్నీ చూసుకోండి. ఈ ట్రిక్ చూసుకోండి. ఇక్కడి నుంచి మనం ఇటుపక్క వస్తున్నాం కదా, ఇలా వచ్చినప్పుడు అన్నీ ఇలాగే వస్తాయి. ఇది కూడా అంతే, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై వస్తుంది. ఇది కూడా క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై వస్తుంది. సో ఇవన్నీ పూర్తిగా హెట్రోజైగస్ అనమాట. ఇవి 4 కంప్లీట్లీ హెట్రోజైగస్. ఇవి పూర్తిగా కంప్లీట్ హెట్రోజైగస్ అంటారు వీటిని. ఓకే, 4 పూర్తిగా డిఫరెంట్ అలీల్స్ అనమాట. ఒక్కటి కూడా సేమ్ ఉందా? క్యాపిటల్ ఆర్ స్మాల్ క్యాపిటల్ వై స్మాల్ వై. అది దాని తర్వాత లాస్ట్ ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఏంది? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కానీ స్మాల్ వై కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ కలర్ మారుద్దాం, గ్రీన్ పెడదాం.
క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. సరేనా? ఓకే ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వద్దాం. స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై అంటే ఏంటి? ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై. సో మళ్ళీ ఎల్లో వచ్చేస్తుంది కదా, ఫైన్. దాని తర్వాత స్మాల్ ఆర్ క్యాపిటల్ వై. ఇక్కడ మళ్ళీ మనకు మారింది, మనకు మూడో కలర్ కొట్టాలి ఇప్పుడు. ఇంకా ఇక్కడ మూడో కలర్ మనం ఏం తీసుకుందాం, మనం బ్లూ తీసుకుందాం. స్మాల్ ఆర్ క్యాపిటల్ వై. దాని తర్వాత స్మాల్ ఆర్ క్యాపిటల్ వై. సేమ్ ఇక్కడ రెండు ఇక్కడికి వస్తాయి. సరేనా? ఫైన్. ఓకే, లాస్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. లాస్ట్ కాంబినేషన్ సెట్. ఇక్కడ స్మాల్ ఆర్ ఉంది, స్మాల్ వై ఉంది. నెక్స్ట్ ఇది ఆల్రెడీ వేసుకున్నాం అంటే నెక్స్ట్కి వచ్చేద్దాం. ఏం జరుగుతున్నది ఇక్కడ మళ్ళీ మనం గ్రీన్ కలర్ తీసుకోవాలి. క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. అవునా కాదా? ఇప్పుడు ఏవైతే కలర్స్ పెడుతున్నానో చూడండి, వాటన్నిటిది ఫీనోటైప్ సేమ్ ఉంటుంది, జీనోటైప్లు మాత్రం మారచ్చు. సో జీనోటైప్స్ కోసం వేరే నేను కలర్ పెట్టట్లేదు. సో ద కలర్ కోడింగ్ ఈజ్ ఫర్ ఫీనోటైప్స్. కలర్ కోడింగ్ ఏదైతే ఇస్తున్నానో ఫీనోటైపిక్ కలర్ కోడింగ్ ఇక్కడ రాసేస్తాను. ఒక న్యూట్రల్ కలర్తో రాద్దాం. ఫీనోటైపిక్ కలర్ కోడింగ్. కలర్ కోడింగ్ ఏదైతే ఇచ్చానో నేను, ఇట్స్ ఫర్ ఫీనోటైప్. ఓకే సరే. దాని తర్వాత స్మాల్ ఆర్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం, బ్లూ కలర్ తీసుకుందాం. స్మాల్ ఆర్ క్యాపిటల్ వై. లాస్ట్కి ఇంకొచ్చాక మనం పూర్తి కొత్త కలర్ తీసుకోవాలి. దీనికి రెడ్ తీసుకుందాం. స్మాల్ ఆర్ స్మాల్ వై. అది అర్థమైందా? ఇది మీ డైహైబ్రిడ్ క్రాస్. దిస్ ఈజ్ యువర్ డైహైబ్రిడ్ క్రాస్. సో డోంట్ వరీ, మీకు దీని నోట్స్ ఇచ్చేస్తాను. ఒకసారి మీకు దొరికిపోతే నోట్స్, మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు మనం ముందుకు ఫర్దర్ వెళ్ళిపోవాలి. ఎందుకంటే దీనిది ఫీనోటైపిక్ ఇంకా జీనోటైపిక్ రేషియో మనం చూసుకోవాలి. ఫీనోటైప్లు చూసుకుంటే మనం ఇక్కడ చూసుకోండి, ఫీనోటైపిక్ రేషియో చేద్దామన్నా మన ఫీనోటైప్స్ ఎలాంటివి ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ 9. టోటల్ 9. ఇవి 4, దాని తర్వాత ఇవి 2 ఎన్ని 6 7 8 9. సో ఇక్కడ హైలైట్ చేసుకుంటే మనం yellowish కలర్ హైలైట్తో ఇక్కడ మనం హైలైట్ చేస్తున్నామంటే, వద్దులేండి హైలైటర్ వద్దు, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. నో హైలైటర్స్, పెన్నే చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ కాంబినేషన్స్ అన్నీ కంప్లీట్గా డామినెంట్ అనమాట. అంటే రౌండ్ ఎల్లోయే ఉంటాయి ఇవన్నీ ఏముంటాయి, దిస్ ఆర్ ఆల్ రౌండ్ అండ్ ఎల్లో. ఈ ఎల్లో కలర్లో ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ రౌండ్ అండ్ ఎల్లో. ఓకే, దాని తర్వాత ఇక్కడ సైడ్కి నేను పని చేస్తాను మీకోసం, కొంచెం నాకు స్పేస్ కావాలి కాబట్టి. నాకు స్పేస్ కావాలి కాబట్టి ఇలా చేస్తున్నాను, ఇంకేం లేదు. ఓకే, ఒక్క నిమిషం. ఓకే సరే, ఇప్పుడు సైడ్లో చూడండి, నేను ఏదైతే రాస్తున్నానో కేర్ఫుల్గా సైడ్లో ఇక్కడ చూడండి. ఓకే, సో టోటల్గా చూస్తే రౌండ్ అండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి? ఫీనోటైప్స్. రౌండ్ అండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి? రౌండ్ అండ్ ఎల్లో ఎన్ని ఉన్నాయి చూడండి, 9 ఉన్నాయి. టోటల్గా 9 ప్లాంట్స్ ఆర్ రౌండ్ అండ్ ఎల్లో. అవునా కాదా? ఇవన్నీ ప్లాంట్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఎల్లో కలర్లో, దే ఆర్ ఆల్ రౌండ్ అండ్ ఎల్లో కదా. ఫైన్, అదే కలర్తో రాద్దామా, ఈజీగా ఉంటుంది కదా మీకు. కలర్ కూడా సేమ్ పెట్టేస్తాను, అనండి రౌండ్ అండ్ ఎల్లో 9 అని రాస్తాను.
అలా చేద్దాం, గుడ్ ఐడియా. So the plants which are round and yellow are 9 in number. Next, the green colored plants will take, which are round and green in color. Okay, so we'll take this round and green. ఇవన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి. దాని తర్వాత wrinkled and yellow కదా. దాని తర్వాత ఏముంది, wrinkled and yellow ఉంది. ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఈ మూడు wrinkled and yellow. ఓకే, ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కూడా. దే ఆర్ ఆల్సో 3 in number. They're also 3 in number. Last ఇంకా మీది రెడ్ కలర్, which is wrinkled and green. అవన్నీ వస్తున్నాయి, ఒకటే ఉంది చూడండి. సో మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తున్నాను, కేర్ఫుల్గా చూడండి. రౌండ్ ఇంకా ఎల్లో ఉన్నవి టోటల్గా 9 ఉన్నాయి ప్లాంట్స్. దాని తర్వాత రౌండ్ ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నవి, గ్రీన్ కలర్ సీడు రౌండ్ సైజ్లో ఉంటాయి కాబట్టి అవి ఇది. దాని తర్వాత wrinkled and yellow వచ్చినప్పుడు మనం బ్లూ కలర్ వాడాం. సో ఈ 3 ప్లాంట్స్ wrinkled and yellow వీటిది ఫినోటైపు. దాని తర్వాత లాస్ట్ wrinkled and green రెడ్ కలర్లో వాడాను, సరేనా. సో దిస్ ఈజ్ యువర్ ఫినోటైపిక్ రేషియో బేసికల్లీ. సో ద బేసిక్ ఫినోటైపిక్ రేషియో ఏమవుతుంది మీది, మీ ఫినోటైపిక్ రేషియో ఏంటి? వాట్ ఈస్ ద ఫినోటైపిక్ రేషియో? ఇట్స్ 9:3:3:1. 9:3:3:1. అది మీ ఫినోటైపిక్ రేషియో, అర్థమైందా? దీని తర్వాత మనకు వచ్చేది జీనోటైపిక్ రేషియో వస్తుంది. ఆ జీనోటైపిక్ రేషియో రాసుకోవాలంటే ఇంకొక మన స్లైడ్లో రాసుకోవాలి, అది ఇక్కడ అవ్వదు. సో దానికి కొంచెం జాగ్రత్త తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చూసామంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తూ నేను మీకు రాస్తాను జీనోటైపిక్ రేషియో కోసం. సో వీ వాంట్ టు రైట్ జీనోటైపిక్ రేషియో నౌ. జీనోటైపిక్ రేషియో ఎలా రాస్తాం మనం? ఓకే, ఫస్ట్ ఇవి చూసుకోండి. క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? పూర్తిగా మొత్తం చూసుకుంటే మన క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఒకటే ఉంది, 1 కదా. సో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇవి? ఇది ఒకటి ఉంది, సరే, నెంబర్ 1. నెంబర్ 2, ఓకే, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి చూడండి, ఇలాంటివి 2 ఉన్నాయి, ఇదొకటి. దాని తర్వాత మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? మీకు కనిపించట్లేదు. సో ఒక్క నిమిషం, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మూడోది నెంబర్ 3, ఇటు వచ్చేద్దాం. క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? అవి కూడా 2 ఉన్నాయి చూడండి, అవి కూడా 2 ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్, క్యాపిటల్ వై కదా. లాస్ట్ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై, స్మాల్ వై ఏదైతే ఉందో అవన్నీ ఉన్నాయి టోటల్గా. హౌ మెనీ ఆర్ దేర్? టోటల్ 4 ఉన్నాయి. 1 2 3 4. సో 4. ఇవన్నీ రౌండ్ ఇంకా ఎల్లోలో ఉన్నది, రౌండ్ ఇంకా ఎల్లో సీడ్స్ ఇవి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ సెట్కి వచ్చేస్తే, సెట్ నెంబర్ 5కి వచ్చేస్తే, 5th సెట్లో మనం ఇంకోటి సెట్ చూసుకుందాం. ఇప్పుడు క్యాపిటల్ ఆర్, స్మాల్ వై 2 ఉన్నాయి. సో ఇదొకటి రాసుకుందాం, క్యాపిటల్ ఆర్, స్మాల్ వై ఇవి 2 ఉన్నాయి. దాని తర్వాత
ఇదే గ్రీన్లో చూస్తే క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఈ కాంబినేషన్ ఒకటే ఉంది చూడండి. ఎందుకు చేంజ్ ఏమిటి? క్యాపిటల్ ఆర్ స్మాల్ వై క్యాపిటల్ ఆర్ స్మాల్ వై. సో ఎన్ని ఉన్నాయి చేంజ్? ఒకటే సింపుల్ చేంజ్ వల్ల మీకు ఇంకో కాంబినేషన్ వచ్చేసింది ఇక్కడ. అవునా కదా? సారీ, ఇది ఒకటే ఉంది. క్యాపిటల్ ఆర్ స్మాల్ వై రెండు ఉన్నాయి కదా. ఒక్క నిమిషం, ఇది ఒకటి చిన్న డిఫరెన్స్ మనం రాసుకుందాం. ఒక్క నిమిషం, ఇది కరెక్టే. ఇది ఒకటి 1:2:4 1:2:2. ఇది ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? ఇది అయ్యా ఇది ఇలా కాదు. ఓకే కదా, ఇది ఒక సెట్ అయిపోయింది. నెక్స్ట్ సెట్ 7th సెట్ చూస్తే మనం సెట్ నెంబర్ 7లో చూస్తే ఇందులో చూద్దాం. స్మాలర్ క్యాపిటల్ వై ఒకటే ఉంది. స్మాలర్ క్యాపిటల్ వై ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. అదే స్మాలర్ క్యాపిటల్ వై చూసుకుంటే రెండు ఉన్నాయి. ఉన్నది చూసుకోండి మీరు. లాస్ట్ ఇంకొచ్చేసి స్మాలర్ లాస్ట్ నైన్త్ కాంబినేషన్ ఇది. ఇంకా నైన్త్ కాంబినేషన్ చూసుకుంటే స్మాల్ వై ఇది ఒక్కటేను, ఇది కూడా ఒక్కటే ఉంది అంతే. ఇది సో టోటల్గా 9 కాంబినేషన్స్ వచ్చాయి మనకి. అవునా కదా? ఈ 9 కాంబినేషన్స్ని మనం ఒక రేషియోలో రాసుకోవాలి. ఎలా రాసుకుంటాం చూడండి. ఇక్కడి నుంచి మొదలెడదాం. ఒక నిమిషం, ఇంకొకసారి. ఇక్కడి నుంచి మొదలెడదాం మనం. ఓకే, ఇక్కడి నుంచి మొదలెడితే ఈ కలరు, ఇదే కలర్ తీసుకుందాం. ఇక్కడ ఏమిటి రేషియో? 1:2:2:4. సో 1:2:2:4 మనం జీనోటైపిక్ రేషియో రాసుకుంటున్నాం. ఓకే సరే, ఈ మీద లైన్ వద్దబ్బా, సరిగా రాలేదు ఇది. సరే, 1:2:2:4 అని రాసుకున్నాం కదా. ఇక్కడ దీని తర్వాత ఇదెంత ఉంది? 1, 2 ఉంది. సో 1:2, దాని తర్వాత మళ్ళీ 1, 2 ఉంది. మళ్ళీ 1:2, దాని తర్వాత ఒకటే 1. సో వాట్ ఈస్ ద జీనోటైపిక్ రేషియో? 1:2:2:4:1:2:1. ఇది మీ జీనోటైపిక్ రేషియోలో వస్తుంది. బేసిక్గా చూసుకుంటే ఇదంతా కలుపుకొని 9 ఉంది. ఇఫ్ యూ క్యాల్కులేట్ ఇట్, ఇది 9. ఈ 9 ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం డామినెంట్ ఏలో అవి. దాని తర్వాత 1:2 వీటిది, 1:2 దీనిది, దాని తర్వాత 1. సో 1:2:1:2:4:1:2:1. ఇది మీ జీనోటైపిక్ రేషియో. ఇలా మనం రాసుకోవాలి జీనోటైపిక్ రేషియో. అర్థమైందా? అది అనమాట. ఫైన్. సరే, దీంతో మంది డైహైబ్రిడ్ క్రాస్ అయిపోయింది. ఫినోటైపిక్ రేషియో చూస్తే 9:3:3:1 అన్నాం. జీనోటైపిక్ రేషియో చూస్తే 1:2:4:1:2:1. ఓకే సరేనా? ఓకే, ఇప్పుడు డైహైబ్రిడ్ క్రాస్ చూపించాను. దాని తర్వాత ఇదన్నీ మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్, మీ తర్వాతనే చూసుకోవచ్చు, ఇదేం పర్లేదు. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, అది లాస్ట్ వచ్చాం. సో ఫైనల్గా మనం ఏం చూసుకున్నామంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో, what does the law of independent assortment state? That a pair of traits segregates independently of another pair. ఓకే, ఇక్కడ మనం ఒక్కొక్క పేర్ని చూసుకుంటే ఈ పేర్ ఆఫ్ అలీల్స్ ఉన్నాయి కదా, ఇవి దేంతోని ఎఫెక్ట్ అవ్వకుండా ఇండిపెండెంట్గా వేరువేరుగా సెగ్రిగేట్ అవుతున్నాయి. ఈ క్యాపిటల్ ఆర్ స్మాల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై, ఈ 4 వేరువేరుగా సపరేట్గా సెగ్రిగేట్ అవుతున్నాయి. దే ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ డిస్టర్బ్డ్ బై ఎనీ అదర్ పేర్. దీన్ని చూసుకుంటుంది, దీని గోల్ ఇది చూసుకుంటుంది. సో దిస్ ఈస్ ద లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటున్నాం. సో లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో ఏమంటున్నాం అంటే, సో ద law of independent assortment states that a pair of traits segregates independently of another pair during gamete formation. As the individual hereditary factors assort independently, different traits get equal opportunity. అన్నిటికీ ఈక్వల్గా ఆపర్చునిటీ దొరుకుతుంది. సో అన్ని ట్రేట్స్ కలిసి బయటకు వస్తున్నాయి. మీరు ఇక్కడ చూడండి ఫినోటైప్స్. మనం
4 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్, 4 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ దొరికాయి చక్కగా మనకి. ఒకటి రౌండ్ అండ్ ఎల్లో దొరికింది, దాని తర్వాత రౌండ్ అండ్ గ్రీన్ దొరికింది, వ్రింకల్డ్ అండ్ ఎల్లో, దాని తర్వాత వ్రింకల్డ్ గ్రీన్. ఇన్ని డిఫరెన్స్ వచ్చేసింది పూర్తిగాను. డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ ఫామ్ అయిపోయాయి ఇక్కడ. సో దిస్ ఈజ్ నోన్ ఈ ఫినామినన్ ఏదైతే జరిగిందో ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్స్ ఈజీగా ఇండిపెండెంట్గా ఫామ్ అయ్యి ఏది ఇన్ఫ్లుయెన్స్ లేకుండా దాన్ని మనం లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ కింద చెప్పుకుంటాం. ఇది కూడా మెండలే ఇచ్చారు. సో ఫైనల్గా మెండేలియన్ జెనెటిక్స్ అనేది వీఆర్ డన్ విత్ ఇట్, వీఆర్ డన్ విత్ మెండేలియన్ జెనెటిక్స్. ఇప్పుడు ఎక్సెప్షన్స్ ఆఫ్ మెండేలియన్ జెనెటిక్స్ మనం నెక్స్ట్ చాప్టర్లో చదువుకుంటాం. నెక్స్ట్ సెషన్లో పార్ట్ 2లో మనం ఎక్సెప్షన్స్ అని చూసుకుంటాం. దాంట్లో కోడామినెన్స్, ఇంకంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్, ఇంకంప్లీట్ డామినెన్స్ అవన్నీ చూసుకుంటాం. ఓకే, దాని తర్వాత ప్లియోట్రాఫీ, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అవన్నీ వస్తాయి మీకు. దాని తర్వాత మల్టిపల్ అలీలిజము, ఇవన్నీ మెండల్ చెప్పినట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. సో వాటిని డీవియేషన్స్ ఫ్రమ్ మెండేలియన్ జెనెటిక్స్ అంటారు. మెండల్ చెప్పిందే అతను ఏమన్నారంటే ఇంక ఇలాగే ఉంటుందని ఏవైతే రూల్స్ చెప్పారో అలా కాకుండా దాని నుంచి బయటకు వెళ్ళి ఓకే కొంచెం డిఫరెంట్గా కూడా ఫార్మ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫినామినన్స్ కూడా జరుగుతున్నాయి. సో దాన్ని మనం డీవియేషన్స్ ఫ్రమ్ మెండేలియన్ జెనెటిక్స్ అంటాం. అది మనం నెక్స్ట్ చాప్టర్లో చదువుకుంటాం. సో టిల్ నౌ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు అన్ని అర్థమై ఉంటుంది. నోట్స్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరికిపోతాయి. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వలేదంటే జాయిన్ అవ్వండి. అండ్ యూట్యూబ్ ఛానల్ ఇంకా వేదాంత తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చేసుకొని ఈ సెషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, క్లాస్మేట్స్ గ్రూప్లో షేర్ చేయండి, కాలేజ్ గ్రూప్లో షేర్ చేయండి. అందరినీ తీసుకొని రండి, అందరం కలిసి చదువుకుందాం, ఇంకా కొమ్మేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ టుడేస్ సెషన్. అందరూ వచ్చినందుకు హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్ అహెడ్. మంచిగా చదువుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి నీట్ కోసం. ఈసారి ఎవరు మిమ్మల్ని ఆపలేరు, డెఫినెట్గా మీరు క్రాక్ చేస్తారు. ఓకే, సో హ్యావ్ అ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ పిల్లలు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.